హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ అయిన ఉమా గారు రావులపాలెం నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ కృతజ్ఞతా భావం అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అందరికీ నమస్తే అండి. నా పేరు ఉమా. మాది ఈస్ట్ గోదావరి రావులపాలెం అండి. వినిపిస్తుంది కదండి అందరికీ? ఓకే అండి. నేను జానంలోకి వచ్చి ఒక ఫైవ్ ఇయర్స్ అయిందండి. నేను హెల్త్ కాన్షియస్నెస్తోనే ధ్యానంలోకి వచ్చానండి. నాకు మా సిస్టర్ ద్వారా పరిచయం అయింది. హెల్త్ గురించి నేను ధ్యానం నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వా నేర్చుకున్న దగ్గర నుండి నేను ఒక పావుగంట కూడా ధ్యానం చేయడానికి ఒప్పుకునేదాన్ని కాదండి. ధ్యానంలోకి వచ్చిన కొత్తలో క్లాసెస్ వినేదాన్ని కానీ వినిపిస్తుంది కదండి? నా వాయిస్ అంతా క్లియర్గానే ఉంది కదా? విన్ ఓకే అండి. వచ్చిన కొత్తలో నాకు ఎవరు క్లాసెస్ అది వినేదాన్ని కానండి. క్లా ధ్యానం చేయడానికి ఒప్పుకునేదాన్ని కాదండి నేను. అలాంటిది ఒకసారి నాకు ఒక సారు పరిచయం అయ్యారండి. సార్ ద్వారా నేను ఒక 7 డేస్ క్లాసెస్ విన్నాక ఒక్క పావుగంట మెడిటేషన్ చేయమని ఆయన, మేమందరం ఉన్నాం కదా, నాకు కళ్ళు మూసుకుంటే అంటే ఆ టైంలో నేను ఒక భయంలోకి వెళ్ళిపోయానండి. బాగా భయంలోకి వెళ్ళిపోయాను. కళ్ళు మూసుకుంటేకి భయం నాకు. మంచం మీద పడుకుంటానికి భయం. అలాంటిది ఆయన, మేమందరం ఉన్నాం కదా మేడం, మీకు ఏదన్నా జరిగితే మేము చూసుకుంటాం కదా, ఒక్క పావుగంట ధ్యానం చేయండి సరిపోతుంది, నేను చూస్తాను కదా అని ఆయన చెప్పడంతో పావుగంట ధ్యానం చేయడానికి ఒప్పుకుని కళ్ళు మూసుకున్నానండి. కళ్ళు మూసుకున్నది నేను 1 అవర్ సిట్టింగ్ చేశానంటండి. 1 అవర్ ధ్యానం చేశానండి. అప్పటి నుంచి నా జీవితంలో జరిగిన అద్భుతాలు మహా అద్భుతాలండి. అంటే ఇంక మాటల్లో వర్ణించలేను. నేను ధ్యానం గురించి మాటల్లో వర్ణించలేను. ఇంత గొప్ప మహాభాగ్యాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నా ఆత్మ ప్రణామాలండి. అందరికీ ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన సరిత మేడం కూడా చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే అండి. క్లాస్ స్టార్ట్ చేయమంటారా మేడం? కృతజ్ఞత అంటే ఏంటండి? అంగీకరించాలి. ఓకే, బాగుంది కదా మేడం. అవునండి, కృతజ్ఞత ఉమ్. అంటే ప్రేమించుకోవడం, ప్రేమనివ్వడం. అద్భుతమైన వర్డ్ కదండి ప్రేమ అని అంటే. అద్భుతమైన వర్డ్ కదండి. ఈ సృష్టిలో ఇది లేదండి, ప్రేమ అంటే మనం మనం చూసే ప్రేమ కాదండి. యూనివర్స్ ఇప్పుడు ఒక తల్లిని బిడ్డను ప్రేమించడం అంటే, ఒక తల్లి ఒక బిడ్డను ప్రేమించడంలో అంటే అది ఇంకా అన్కండిషనల్ లవ్ కదండి. అంటే కృతజ్ఞత అని అంటే అన్కండిషనల్ లవ్ అండి. అన్కండిషనల్గా మనం లవ్ చేయడం. జీవితంలో మనకు జరుగుతున్న సంఘటనలు కానీ, మనల్ని మనం ప్రేమించుకోవడం కానీ, ఏదైనా మనం ప్రేమించుకుంటున్నామా ఒకసారి మన మన జీవితంలోకి మనం వెళ్తే మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు ధ్యానం చేస్తున్నామండి. ధ్యానం చేస్తున్నాం, చాలా బాగా చేస్తున్నాం. 3 అవర్స్ 4 అవర్స్ ఎవరికి అంత టైము అంత ధ్యానం చేసుకుంటున్నాం. కానీ మనల్ని మనం ప్రేమించుకుంటున్నామా? మనల్ని మనం ప్రేమించుకుంటే మనం దేనినైనా సరే, ఏ సమస్య నుండి అయినా సరే మనం రిలీవ్ అవ్వగలమండి. నా భాష అర్థమవుతుంది కదండి? అర్థమవుతుంది కదా? ఏ సమస్య నుండి అయినా సరే మనం రిలీవ్ అవ్వగలం. అంటే విడుదల కాబడతామన్నమాట. మనలో ప్రేమ లేదు కాబట్టే మనం దేని నుండి విడుదల కాలేకపోతున్నాం. ఇప్పుడు మనం అందరికీ తెలుసున్నదే అండి. మనం ఇంత చిన్న కణంగా ప్రయాణం అవుతాం. ఈ సృష్టిలో ఎక్కడో అనంతమైన విశ్వంలో మనం ఉన్నాం. మనం అక్కడ నుండి చిన్న కణం ద్వారా ఎన్నో కొన్ని వేల హార్మోన్స్
ఒక తల్లి గర్భంలో రిలీజ్ అయితే అందులో అన్ని హార్మోన్స్‌లోనూ ఫైట్ చేసి ఒక చిన్న కణం మిగులుతది. ఆ చిన్న హార్మోనే మనం కదండీ! అక్కడి నుండి మొదలైన మన ప్రయాణం, ఆ తల్లి గర్భంలో నుండి మొదలైన ప్రయాణం మనం బయటకొచ్చేంత వరకు మనకి గతం గుర్తుంటదని మనం చెప్తా ఉంటారు. అంటే మన పురాణాల ద్వారా మనం తెలుసుకున్నామండి దాన్ని. బయటకొచ్చిన తర్వాత ఒక 7 ఇయర్స్ వరకు పిల్లలు ఒక 7 ఇయర్స్ వరకు చాలా అద్భుతంగా జీవిస్తారు. ఆ తర్వాత నుండి 7 ఇయర్స్ తర్వాత నుండి నేను అనే భావం మొదలవుతది. ఆ నేను అన్న భావం మొదలైన దగ్గర నుండి మనకి అక్కడి నుండి స్టార్ట్ అవుతది. అంటే ప్రతి చోట మనం ఆగడం నేర్చుకుంటున్నాం అనమాట. అంటే ఆ 7 ఇయర్స్‌లోనూ మనం ఎంత అద్భుతంగా జీవిస్తామంటే ఒక మంచి, చెడు తెలీదు. పాపం, పుణ్యం తెలీదు. ఏది తెలీదు. మనకు తెలిసిందల్లా ఒక్కటే. ప్రేమ ఒక్కటే తెలుసు మనకి. కానీ 7 ఇయర్స్ తర్వాత నుండి నేను అని ఎప్పుడైతే మొదలవుతుందో అక్కడి నుండి మళ్ళా మనకన్నీ ఇది మంచి, ఇది చెడు, ఇది ఇది పాపం, ఇది పుణ్యం, ఇది చేస్తే ఇది జరుగుతది, అది చేస్తే అది జరుగుతది అన్నది అక్కడి నుండి నేను అన్న స్వభావం మొదలైన దగ్గర నుంచి మనం ప్రయాణం చేస్తున్నాం. అక్కడి నుంచి మనం ఏమవుతున్నామండి? నేను అన్న మొదలైన దగ్గర నుంచి మనల్ని మనం కోల్పోతున్నాం. మనం ఎక్కడా లేము. అంటే మనం ముందు అంటే ప్రతి ఒక్కటి కూడా స మనం ఒక సొసైటీలో ఉంటున్నాం గాబట్టి, మనం ఒక తల్లిదండ్రుల దగ్గర పెరుగుతున్నాం గాబట్టి, మనం పెరిగిన వాతావరణంలో కొన్ని కొన్ని పరిస్థితుల రీత్యా కొన్ని పరిస్థితులు మన మీద ప్రభావం చూపుతా ఉంటాయి. అక్కడి నుంచి మనకు స్వార్థమని, విసుగని, కోపమని ఇలాగా మనలో భావోద్వేగాలు మొదలవుతున్నాయి. వీటిలన్నిటిలో నుండి అద్భుతమైనది మనం 7 ఇయర్స్ వరకు ప్రేమలో ఉన్నాం కదండీ! అంటే అప్పటి వరకు ప్రేమ అనంటే ఏంటి? మనకేమీ తెలీదు. దేనినైనా ప్రేమించడం తెలుసు. అంటే పిల్లలు చూడండి చిన్న పిల్లలు 1, 2 చేసినా కూడా చిన్నప్పుడు పిల్లలు అందులో కూడా అద్భుతంగా ఆడేసుకుంటారు. అంటే ఏంటి? ఆళ్ళకి తెలీదది. అంటే దాన్ని కూడా ప్రేమిస్తారు. మనం నేను అన్న స్వభావం వచ్చిన దగ్గర నుండి మనం ఇది మంచిది కాదు. ఇది మంచిది కాదు. ఇది మంచిది కాదని మన సొసైటీ ద్వారా నేర్చుకోవడం మొదలయ్యాం. మొదలైన దగ్గర నుండి మన జీవితంలో ప్రతీదీ సమస్యే మనకి. ప్రతీదీ సమస్యే. ఓ ఆరోగ్యం సమస్య, ఒక బంధాల సమస్య, ఒకటి ఐశ్వర్యం సమస్య. ప్రతీదీ పిల్లలు చదువుకుంటుంటే చదువు సమస్య. ప్రతీదీ మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. ఈ స్ట్రెస్ నుండి రిలీవ్ అవ్వాలి అనంటే మనకొక మార్గం చెప్పారు. మన మన గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రి గారు అద్భుతమైన మార్గాన్ని మనకి చెప్పారు. ఏంటండి అది? ధ్యానం. ఈ ధ్యానం ద్వారా మనం ధ్యానం చేస్తున్నాం కదా మరి. అయినా ఇంకా మనకెందుకు సమస్యలుంటున్నాయి? అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం కదా! ధ్యానం తర్వాత ఈ సృష్టిలో ఇంకా అల్టిమేట్ ఏది లేదండి. ఒక మనిషి ఒక స్టేజ్ నుండి ఒక రకంగా బ్రతకాలి, మనం జీవించగలగాలి అనంటే ధ్యానానికి మించింది ఇంకొకటి లేదు ఏది కూడా. మరి అయినా సరే మనం ధ్యానం చేస్తున్నాం కదా! అయినా ఇంకా మనకి సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయి? ఎందుకు ఎదురవుతున్నాయి? సమస్యలొస్తున్నాయి. మరి రాకూడదు కదా! ధ్యానం చేస్తే మరి రాకూడదు కదా! అయినా సరే మనం ఇంకా ఎందుకు దుఃఖ స్థితిలో ఉంటున్నాం. ఇప్పుడు అంటే సమస్యని దుఃఖ స్థితిలో చూడడం మనం అలవాటు చేసుకున్నాం. కానీ ఎందుకు మనకి దుఃఖం వస్తుంది? ఎవరైనా ఏదన్నా అంటే మనకు దుఃఖపడుతున్నాం. ఆ స్థితి నుండి ఇంకా మనం ఎదగగలిగామా అన్నది మనం చూసుకుందామండి. ఆ స్థితి నుండి ఇంకా మనం ఎదగలేకపోయామండి. ఎందుకంటే మనలో ప్రేమ లేదు కాబట్టి ఆ స్థితి నుండి మనం ఎదగలేకపోతున్నాం. మన ధ్యానం చేస్తే మనకి చెప్పారు కదండీ! జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పారు. అంటే జ్ఞానం వస్తే మన కర్మలన్నీ దగ్ధమవుతాయి. అప్పుడు జీవించడం తెలుసుకుంటాము అని అన్నారు కదా! కానీ మరి భగవద్గీతలో చెప్పారు కదండీ! ఇప్పుడు ఈ ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మనకి జ్ఞానం అర్థమవుతుంది. దగ్ధ కర్మాణం మనం మరి కర్మలు దగ్ధం చేసుకుంటున్నాం అని అంటున్నాం కదా! మరి అది కర్మలు దగ్ధం చేసుకుంటున్నామా? మన జీవితంలో మనం చూడాలి కదండీ! ప్రతీదీ మనం ఇప్పుడు మన జీవితంలో ఇప్పుడు నేను కృతజ్ఞత గురించి చెప్తాను అని అన్నానండి. కృతజ్ఞత గురించి నేను మాట్లాడాలి అని అనుకుంటే, దాని గురించి నాకు తెలిసుండాలి. నేను దాన్ని నా లైఫ్‌లో నేను దాన్ని
చూసుండాలి. చూసుంటేనే కదండీ మీ అందరికీ నేను చెప్పగలుగుతాను. అంటే నేను చూసాను. కృతజ్ఞతా భావంతో ఉంటే మన జీవితంలో ఎలా మారుతది, మన జీవితంలో ఏమేమి మనం పొందగలము అన్నది నేను చూసాను. యూనివర్స్‌కి మనం కృతజ్ఞతతో ఉంటే మనం ఏమి పొందగలము అన్నది నేను చూసాను కాబట్టే మీకు ఈ క్లాస్ చెప్పగలుగుతున్నానండి. అలాగే మీరు కూడా మీ జీవితాన్ని మీరు మీరు ధ్యానం తెలుసుకున్న దగ్గర నుండి ధ్యానం ధ్యానంలోకొచ్చాక మనం ఏమనుకుంటాం అంటే ధ్యానం బిఫోర్, ధ్యానం ఆఫ్టర్ అని చెప్పుకుంటాం కదా! మెడిటేషన్ ఆఫ్టరు మన జీవితాన్ని మనం చూసుకున్నామా? ధ్యానం చేస్తున్నాం, మెడిటేషన్ చేస్తున్నాం. కానీ మన జీవితాన్ని మనం చూసుకున్నామా? చూసుకున్నామా లేదా అన్నది మనకే తెలుస్తదండి. మన ఇంటర్నల్ వరల్డ్‌లో మనం క్వెషన్ చేసుకుంటే నిజంగా తెలుసుకున్నామా? మన గురించి మనం తెలుసుకున్నామా? మన గురించి మనం తెలుసుకుంటే మాత్రమే సరైన ప్రయాణం చేయగలుగుతాము. అప్పుడు మాత్రమే కర్మలు దగ్ధమవుతం మొదలుపెడతాయండి. కర్మ అంటే ఏమీ కాదండి. మనం చేసే పని. మనం అంటే మన మన పెద్దవాళ్ళు అందరూ ఎలా సృష్టించారనంటే కర్మ అనంటే ఆ వర్డ్ మాట్లాడడానికి కూడా మనం ఇష్టపడం. కర్మ అంటే చాలా పెద్ద మీనింగు అని అనుకుంటాం. కానీ ఒక చేసే పనిని కర్మ అని అంటాం. ఇప్పుడు ఒక పనిని చేస్తున్నామండి. ఒక వంట చేయాలని అనుకుంటున్నాం. వంట చేస్తున్నప్పుడు దానికి ముందు ప్రిపరేషన్ ఉంటది కదండీ! మనం కాయగూరలు కోయడం అన్నీ. ఒక ఒక కూరని ఒక వంకాయ కూర తయారు చేయాలని అనుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే దానిలోకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనం ముందు ప్రిపేర్ చేసుకొని, అప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టి మనం వంటని ప్రిపేర్ చేస్తాం. దాని అల్టిమేట్ రిజల్ట్ ఏమొస్తదండి? లాస్ట్‌కి ఒక 10 మినిట్స్ తర్వాత, ఒక 15 మినిట్స్ తర్వాత ఏమవుతది? కూరని ఒక కర్రీని తయారు చేసి పక్కన పెడతాం. అంటే ఇప్పుడు ఏం చేసామండి? అక్కడ ఒక పనిని చేసాం. దాని యొక్క రిజల్ట్ ఏంటి? ఒక కూర అనే ఒక ప్రాసెస్ పెట్టుకొని దాన్ని తయారు చేసి మనం ఒక పక్కకు పెట్టాలని అనుకున్నాం. దాని నుండి ఒక రిజల్ట్‌ని మనం చూసాం. సక్సెస్‌ని మనం చూసాం. అంటే మనకి ఆ పనిని కంప్లీట్ చేసాం. దాన్ని ఏం చేస్తామండి మనం? ఇప్పుడు వంకాయ కూర వండాలని అనుకున్నాం, వండేసాం, చేసే పనిని చేసేసాం, అది ఉడికిపోయింది, పక్కన పెట్టేసాం. దాన్నేం చేస్తామండి? తీసుకోవాలని అనుకున్నప్పుడు మన ఆహారం ద్వారా మన నోటి ద్వారా మన లోపలికి పంపించుకుంటాం. అలాగే కర్మ కూడా అంతే. ఒక పనిని మనం ఎప్పుడైతే చేస్తున్నామో దాని నుండి ఒక రిజల్ట్ ఒస్తది. అదే మనం జ్ఞానం ద్వారా తెలుసుకోవడం అని అంటారు. ఇప్పుడు వరకు చాలా కర్మలు చేసుంటాం కదండీ! మనం ఎవరి వయసు ఎంతుంటే అన్ని సంవత్సరాల నుండి ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి, అక్కడి నుండి బోలెడన్ని పనులు చేసుంటాం. దాని నుండి ఒక్కొక్క రిజల్ట్ వచ్చుంటది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం ధ్యానం ద్వారా జ్ఞానాన్ని తెలుసుకుంటున్నామో, మనం చేసే పని మారతది. ఆ చేసే పని ఎప్పుడైతే మారుతుందో దాని ద్వారా మనం ఒక ఫలితాన్ని మనం పొందుతున్నాం. ఆ ఫలితమే కృతజ్ఞత. అంటే ఒక యూనివర్స్‌లోకి మనం ఒక పనిని చేస్తున్నప్పుడు యూనివర్స్ అని అనుకోవచ్చు, సృష్టి అనుకోవచ్చు, ఒక ప్రకృతి అనుకోవచ్చు. మీరు ఏ రూపంలో పిలుచుకున్న ఒక పరమాత్ముడి రూపంలో పిలుచుకోవచ్చు. మీరు ఏ భగవంతుడి రూపాన్ని పెట్టుకున్నా ఆ రూపంలో మనకి ఒకటి వస్తుంది. అదే మనం మంచి, చెడని, పాపం, పుణ్యం అని అనుకుంటున్నాం. మరి ఇది ఇప్పుడు ఒక టెంపుల్‌కెళ్ళాలని అనుకున్నామండి. టెంపుల్‌కి ఎందుకెళ్తాం? పుణ్యం వస్తదని ఎళ్తాం. అంటే అక్కడ ఒక పనిని చేస్తున్నప్పుడు అదొక సక్సెస్ రూపంలో మనకి ఒక అల్టిమేట్ రిజల్ట్ అని మనం చూస్తున్నాం. ఇది కరెక్టా? ఇది కరెక్టేనా? అని మనం ఒకసారి చూసుకుంటే అండి, మనం ఏది ఎక్కడా కూడా ఏకాగ్రతతో చెయ్యట్లేదు. ఒక పనిని చేయాలని అనుకున్న ఇప్పుడు ఒక టెంపుల్‌కి ఎళ్ళాలని అనుకున్నామండి. టెంపుల్‌కి ఎళ్ళాలని అనుకున్నప్పుడు మనకు పొద్దున్నుండి హర్రీ బరి, హర్రీ బరి. ఎందుకంటే మనం ఒక ఒక కుటుంబ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి, మన వాళ్ళకి మనం అన్ని పనులు కంప్లీట్ చేసి, ఒక పనిని మనం చేయడానికి బయటికెళ్ళాలి. ఆ బయటికెళ్ళిన తర్వాత ఒక టెన్షన్ రూపంలో అంటే మనకక్కడ తెలియంది ఏంటి అనంటే, సృష్టికర్తని సృష్టించిన ఒక సృష్టికర్త దగ్గరికి మనం ఎళ్తున్నాము అన్న ఒకటి మర్చిపోయి, మనం హర్రీ బరీగా ఎళ్ళిపోతున్నాం. దాని నుండి వచ్చి ఇప్పుడు భగవంతుడి రూపాన్ని చూడ్డానికెళ్ళామండి. భగవంతుడి రూపాన్ని చూడ్డానికెళ్ళి, అక్కడ ఆ వైబ్రేషన్స్‌కి మనం నిజంగా కనెక్ట్ అవుతున్నామా చూసుకున్నారా ఎప్పుడైనా? మనం ఒక టెంపుల్‌కెళ్ళగానే ఒక శివుడిని చూడ్డానికెళ్ళామండి. శివయ్యని చూడ్డానికెళ్ళినప్పుడు ఎళ్ళగానే ఒక వైబ్రేషను మనలో మొదలవుతుందా?
ఆయన చూడగానే ఒక వైబ్రేషన్ మనకొస్తుందా? వచ్చిన వెంటనే మనం ఎక్కువ శాతం మనలో చాలామంది ఎక్కువ శాతం అంటే ఒక టెంపుల్‌కెళ్ళినప్పుడు ఒక 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 రూపం మనకు కనిపించినప్పటికీ, మనకి ఎప్పటినుండో జరగని ఒక అనుభవాన్ని మనం ఒక భగవంతుడి రూపంలో చూస్తున్నాం గాబట్టి, అక్కడ చెప్పడం మొదలుపెడతాం. నిజంగా జరుగుతదండి. ఏంటి అనంటే, నువ్వు ప్రేమతో చెప్తే జరుగుతది. నీ యొక్క భావోద్వేగాలు ఎప్పుడూ కూడా ప్రాముఖ్యత వహిస్తాయి. ఆ భావోద్వేగంలోనే ఇప్పుడు కోపం ఉందండి. మనం కోపాన్ని తీసుకుందాం. చెడ్డదా అండి కోపం? కాదు కదా! కోపం ప్లేస్‌లో శాంతం నేర్చుకుంటున్నాం. ఆ కోపమే మనకు లేకపోతే శాంతం ఎలా ఉంటదో తెలీదు కదండీ! అలాగే ఒక ద్వేషం ఉంది. ఆ ద్వేషించడం తెలిస్తేనే ఒక ప్రేమించడం అన్నది మనకు తెలుస్తది. ఆ ప్రేమించడం అన్నది మనం నేర్చుకోవాలనంటే ఒక పనిని మనం చెయ్యాలి. ఆ పనిని చెయ్యాలి అనంటే ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తే మనకి జ్ఞానం వస్తది. ఇదే కదండీ మనం ఆ సర్కిల్‌లోనే తిరుగుతున్నాం. ఈ సర్కిల్ నుండి మనల్ని మనం ప్రేమించుకోవడం ఎలాగో చూద్దామండి. ఎలాగ ఎలా ప్రేమించుకుంటున్నాం మనం? ఇప్పుడు వరకు మీరు ఎవరైనా మనకొక చిన్న హెల్ప్ చేశారు. సరస్వతి గారున్నారండి. మనం ఇప్పుడు మేడం మీరు నాకు తెలీదు ఇవాళే చూసాను. మీ నంబర్ నేను నోట్ చేసుకొని మిమ్మల్ని వెంటనే ఇప్పుడు వెంటనే క్లాస్ అయిపోయిన వెంటనే మీకు ఫోను చేసి ఒక 500 అడిగాననుకోండి. మీరిస్తారా? సరే పోనీ ఇంకా ముందుకెళ్దాం. ఓహో! ఈవిడ క్లాస్ చెప్పారు కదా! మంచి వ్యక్తే అయ్యుండొచ్చు. ధ్యానం చేస్తున్నారు కాబట్టి ఇంకా మంచి వ్యక్తే అయ్యుండొచ్చు అని మీరు ఒక 500 ఇస్తానండి రేపిస్తాను అని అన్నారు. అప్పుడు నేనేం చెప్తానండి మీకు? థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. నేను తెలియకపోయినా కానీ మీరు వెంటనే నాకు 500 ఇవ్వడానికి అంగీకరించారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్తాం. ఇక్కడ 2 విషయాలు మనం చెప్పుకుంటున్నామండి. ఒకటి కృతజ్ఞత చెప్తున్నాం. ఆ కృతజ్ఞతా భావనతో నన్ను మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. అర్థమైందా అండి? అంటే యాక్సెప్టెన్సీ రెండొస్తున్నాయండి అక్కడ. మనం ప్రతి చోట మనం గమనించుకుంటే ప్రతీదీ మనకు అర్థమవుతది. కాకపోతే మనం ఎరుక పెట్టుకోనట్లేదు. ఎక్కడా కూడా ఆహ్, ఆ అవేర్‌నెస్ అన్నది మనం కోల్పోతున్నాం గాబట్టి మనకు తెలియట్లేదు. ఆ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే వచ్చిందో ఆ ప్రేమ అన్నది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. మీరిప్పుడు ఇస్తాను అని అన్నారు. ఇంకా ఇవ్వలేదు. ఇస్తాను అన్న పదం వినగానే మీ మీద ఒక రకమైన ప్రేమ నాకు వచ్చేస్తది. నేనెవరో తెలియకపోయినా సరే పాపం 500 ఇవ్వడానికి ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం అని నేనొచ్చేస్తాను. అంటే ఇదంతా సృష్టిలో ప్రతి ఒక్కళ్ళకి సరిత మేడం ఉన్నారు. క్లాస్ నాకివాళ ఇచ్చారు మేడం. మీరు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని అంటున్నాం. అలాగే మన లోపల మనం ప్రయాణం చేస్తున్నామని అంటున్నాం కదా! మన జీవితాన్ని మనం ప్రేమించుకుంటున్నామా? మనల్ని మనం ప్రేమించుకుంటున్నామా? మనకున్నది మనం ప్రేమించుకుంటున్నామా? మనం అనుకుంటున్నామండి అందరిని చూసి ఇప్పుడు ఒక మీరు సరిత గారు మీరున్నారు. నాకు థ్యాంక్ యూ మీకు నేను థ్యాంక్ యూ చెప్పి మీరు నాకు థ్యాంక్ యూ చెప్పినప్పటికి మన ఇద్దరి మధ్య ప్రేమ ఉందని అనుకుంటున్నాం. కానీ లేదండి. ఎప్పుడొస్తదనంటే, ముందు మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు, మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు, అప్పుడు ఇప్పుడు సరిత మేడం గారికి నేను సంపూర్ణమైన ప్రేమనివ్వగలుగుతాను. అంతవరకు సంపూర్ణమైన ప్రేమనివ్వాలి. అంతే కదండీ! ఇప్పుడు ఆహ్, సరస్వతి గారిని ఒక 500 అడిగానండి. ఆవిడ దగ్గర ఉంటేనే కదా నాకిస్తారు. ఒక 500 మిమ్మల్ని అడిగాను మేడం. మీ దగ్గర ఉంటేనే కదా నాకిస్తారు. అలాగే మనలో ప్రేమ లేదు. ప్రేమిస్తున్నాము, ప్రేమించుకుంటున్నాము అని అనుకుంటున్నాం అంతే. ఉంటేనే కదా ఇస్తాము. ఆ ప్రేమించుకోవడం ఎలాగో చూద్దాం మేడం. ఎలా అంటే మన తల్లి ఇప్పుడు చెప్పుకున్నాం కదండీ! తల్లి కడుపులో నుండి మన ప్రయాణం మొదలవుతది. ఆ ఒక్క కణం నుండి మన మన అవయవాలన్నీ ఏర్పడడం, 9 నెలలు మన తల్లి కడుపులో ఉండడం, తల్లి కడుపు నుండి మనం 9 నెలల తర్వాత బర్త్ తీసుకొని భూమి మీదకి వస్తాం. వచ్చిన దగ్గర నుండి ఒక 7 ఇయర్స్ వరకు ఆహ్, ఎప్పుడైనా సరేనంటండి పిల్లల్ని 7 ఇయర్స్ వరకు మహారాణిలాగా, మహారాజులాగా పెంచాలంటండి. ఎందుకంటే అప్పుడు నేను అన్న స్వభావం ఉండదు కాబట్టి, మనం ఏది ఇస్తున్నా కూడా వాళ్ళలో ఫీడ్ అయిపోతా ఉంటాయి.
ఏ ఆలోచనలైతే నువ్వు ఇస్తున్నావో, ఏదైతే నువ్వు ఇస్తున్నావో, ఏ ప్రేమనైతే నువ్వు ఇస్తున్నావో అవన్నీ వాళ్ళ లోపల ఫీడ్ అయిపోయి దాని ద్వారా ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించగలుగుతున్నారు. అలాగే మనం 7 ఇయర్స్‌లో ఏదైతే మనం ఫీడ్ చేసుకున్నామో మన అల్టిమేట్ రిజల్ట్ అదేనండి. మన జీవితం అదే. అప్పట్లో మనం ఏదైతే మనం సృష్టించుకుంటున్నామో అది మాత్రమే మన జీవితంలో వెళ్తుంది. స్టెప్స్ తీసుకుని ఈ ఈ ఏజ్‌కి ఇది జరగాలి, ఈ ఏజ్‌కి ఇది జరగాలి, ఈ ఏజ్‌కి ఇది జరగాలి అన్నది అక్కడ అంతా కూడా అప్పుడు తీసుకున్న నిర్ణయాలు మాత్రమే జరుగుతున్నాయి. మరి ఇప్పుడు మనం ధ్యానం తెలుసుకున్నాం కదండీ! ధ్యానం తెలుసుకున్నాక జ్ఞానాగ్ది దత్త కర్మాణం అంటున్నాం కదా! ఇప్పుడు వరకు చేసుకున్న కర్మలన్నిటిని కూడా మనం తొలగించుకోవచ్చు అని అనుకుంటున్నాం కదా! ఇప్పుడు ఒక లైఫ్ ఉందండి. ఆ లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళ లైఫు కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ అప్ అండ్ డౌన్స్ నుండి మనం ఒక రిజల్ట్ తెలుసుకుంటున్నాం. అందులో నుండి మనం బయటికి రాగలగాలి. ఎటువంటి దానినైనా మనం తీసుకోనగలాలంటే ఒక్కటే మార్గం అండి. ప్రేమించడం. ఆ కృతజ్ఞతా భావంతో ఎప్పుడైతే మనం ఉంటామో ఆటోమేటిక్‌గా మన జీవితం జీవించడం మొదలవుతదండి. మనం అందరం కూడా ఏం చేస్తున్నామంటే బ్రతుకుతున్నాము. బ్రతుకుతున్నాము అని అంతే అండి. అంటే ఈరోజు డే అయింది. నైట్ అయ్యే వరకు కొన్ని పనులు చేసుకుంటున్నాం. నైట్ అయ్యాక హమ్మయ్య! ఈ డే పూర్తయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. మళ్ళా నెక్స్ట్ డేకి మనం ఏం కావాలో చూసుకుంటున్నాం. అంతే తప్ప బ్రతుకుతున్నాం అంతే. జీవించట్లేదు. జీవించడం ఎప్పుడైతే మొదలు పెడతామో మన జీవితం అద్భుతంగా మారిపోతదండి. అద్భుతంగా మారిపోతది. ఒక 7 ఇయర్స్ బేబీ ఎలాగైతే తన జీవితంలో ఎటువంటి ఏ సిట్యుయేషన్ అయినా తీసుకోగలిగే ఒక స్థితిలో ఉంటదో, అదే స్థితిలోకి ధ్యానం ద్వారా, మనం జ్ఞానం ద్వారా మనం ఎళ్ళగలుగుతాము. అది ఎళ్ళాలి అనంటే మనం ప్రేమించడం నేర్చుకోవాలి. ఎప్పుడైనా మన శరీరానికి మనం కృతజ్ఞతలు చెప్పుకున్నామా అండి? చెప్పండి. మన జీవితానికి మనం ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పుకున్నామా? మనకున్న చెప్పుకుంటున్నాం. ఈ ఈ ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జీవితం ఒక్కొక్క లైఫ్ స్టైల్‌లో ఉంటదండి. మనకున్న మన అంటే ఒక కుటుంబ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మనకున్న ఏమనాలి? మనకున్న థింగ్స్ అన్నాట్లికి, మనకి జరుగుతున్న అద్భుతాలన్నిట్లికి మనం ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పుకున్నామా? చెప్పుకున్నామా అండి? చెప్పుకోలేదు. మనం అన్నీ గమనిస్తున్నాం గానీ, ప్రతీదీ నేర్చుకుంటున్నాం కానీ, ముందు మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకోనట్లేదు. కొన్ని లక్షలు హార్మోన్స్ ఫైట్ చేస్తే, ఒక్క హార్మోన్ మాత్రం మిగులుతది. ఆ ఒక్క హార్మోనే నువ్వు. చూడండి ఎంత అద్భుతమైన జీవితమో! ఆ ఒక్క హార్మోను పెరిగి పెద్దయి నువ్వు ఈ రోజున ఇన్ని ఇయర్స్ నువ్వు భూమి మీద ఉండడానికి ఇప్పుడు రాగలిగేవు అనంటే, అక్కడే మన జీవితంలో మనం సక్సెస్ అయినట్టే కదండీ! ఎంత అద్భుతం మన జీవిత ప్రయాణం. ఈ రోజు నుంచి మన బర్త్‌కి మనం పుట్టినందుకు మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఇంత మంచి దేహంతో మనం పుట్టినందుకు మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. ప్రతి ఒక్క ఆర్గాన్‌కి కృతజ్ఞతలు చెప్పుకుందామండి. మన లోపల ప్రయాణించే ఇప్పుడు చూడండి ఒక గుండుంది. గ ఒక నిమిషానికి ఇన్ని సార్లు కొట్టుకోవాలని ఉంటది. మనం ఏం డైరెక్ట్ చేస్తున్నామండి అటు లోపల? ఇన్నర్ ఆర్గాన్స్‌ని మనం డైరెక్ట్ చేస్తున్నామా? డైరెక్షన్ ఏం లేదు. అది కరెక్ట్‌గా కొట్టుకుంటున్న మూలాన్ని, తన పనిని తను సక్రమంగా చేస్తున్న మూలాన్ని, మనం ఈ రోజున ఇప్పుడు మీతో నేను మాట్లాడగలుగుతున్నాను. మిమ్మల్ని అందరిని నేను చూడగలుగుతున్నాను. కదండీ! ఎప్పుడన్నా మనం ఒక్కసారైనా మన లోపల ఆర్గాన్స్‌కి గాని, మన శరీరానికి గాని, మన చేతులకు గాని, మన కాళ్ళకి గాని ఎప్పుడన్నా కృతజ్ఞతలు చెప్పుకున్నామా? మన ఒక శరీర వ్యవస్థ బోలెడన్ని ఉన్నాయి కదండీ! ఎంత మనకు కనిపించే చేతులు, కాళ్ళు, మొహం, మన పంచేంద్రియాలు కాదు కదండీ! లోపల బోలెడంత వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ అంతా సక్రమంగా పనిచేస్తున్న మూలానే మనం ఈ రోజున ఈ స్థితిలో ఉండగలుగుతున్నాము. మరి ఇప్పటి వరకు మనలో ప్రేమ లేదు, ప్రేమ లేదు, ప్రేమ లేదు అని అనడానికి కారణం ఇదే అండి. ఎప్పుడు మనకు మనం కృతజ్ఞతలు చెప్పుకోనట్లేదు. ఈ రోజు నుంచి మనకి మనం కృతజ్ఞతలు చెప్పుకుందామండి. మన చేతులకి, మన కాళ్ళకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక వస్తువుని మనం తెచ్చుకోవాలండి. ఎవరు చెప్తున్నారని మన కాళ్ళు లెగుస్తున్నాయండి? ఎవరు అన్నా చెప్తున్నామా? చెప్పట్లేదు.
ఆ ఒక్క ఆలోచన, ఆ సెన్స్ అన్నది అక్కడ ఫోనుందండి. ఒక సోఫాలో ఫోనుంది. ఆ ఫోనుని మనం తెచ్చుకోవాలని అంటే, ఆ ఒక్క సెన్సు మనకు లోపల ఒక్క సెన్సు స్టార్ట్ అయినప్పటికే మన కాళ్ళు ఆటోమేటిక్‌గా ఎలర్ట్ అయిపోతాయి. అక్కడికి మనం కాళ్ళు 2 అడుగులు వేసుకొని ఎళ్ళగానే మన చేతులు ఎలర్ట్ అయిపోతాయి. ఎవరు చెప్తున్నారండి ఇదంతా? చూడండి ఎంత అద్భుతమో! మన జీవితం ఎంత అద్భుతమో! అంటే ఎంత జ్ఞానాన్ని మనం నేర్చుకున్నా, మనకి అది ఎంతవరకు మన లైఫ్ మీద ఇంప్లిమెంటేషన్ చేసుకుంటామో, అదే మనం జీవించడము. బోలెడంత జ్ఞానం వింటున్నాం కదండీ! ఇప్పుడు యూట్యూబ్‌లొచ్చేసినియి, వాట్సాప్‌లొచ్చేసినియి, ఎన్ని రకాలుగానో బోలెడంత మీరెక్కడో వైజాగ్ నుండి ఇక్కడ వరకు ప్రయాణం చేసి మీతో నేను, నాతో మీరు మాట్లాడుకోగలుగుతున్నాము అనంటే, ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నా, ముందు మనల గురించి మనం తెలుసుకోవాలి. మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకోవట్లేదో, ఆహ్, దేనిని హీల్ చేసే ఛాన్స్ మనకు లేదండి. అర్థమైందండి? ఇప్పుడు మనం చాలా క్లాసెస్‌లో నేర్చుకుంటున్నాం. మనల్ని మనం హీలింగ్ చేసుకోవచ్చు. మనల్ని మనం హీలింగ్ చేసుకోవచ్చు. మనల్ని మనం స్వ బాగు చేసుకోవచ్చు అని దేని ద్వారా తెలుసుకుంటున్నాము? మనల్ని మనం బాగు చేసుకోవచ్చు అనంటే, బాగు చేసుకోవచ్చంట. అంటాలోనే ఉన్నాం మనం ఇంకాను. అది ఏం జరుగుతుంది? మనం తెలుసుకోవాలి కదా! ఇప్పుడు ఒక జ్ఞానాన్ని విన్నామండి. విన్నది మన లైఫ్‌లో ఇంప్లిమెంటేషన్ విన్నాం కదండీ! చాలా క్లాసెస్‌లో విన్నాం. ఆచరణం ఆచరణ శరణం గచ్చామి. ఆచరణలోకొచ్చింది మాత్రమే మన లైఫ్‌లో మనకి ఇంప్లిమెంటేషన్ జరుగుతది. అది జరగాలి అనంటే ముందు మనల్ని మనం తెలుసుకోవాలి. ముందు మనల్ని మనం తెలుసుకోవాలి అనంటే మన యొక్క ఇప్పుడు సరిత గారు, మీరు సరిత మేడం ఇలా ఉంటదని చెప్తున్నాయండి? నా కళ్ళు చెప్తున్నాయి. ఉమ మేడం ఇలా ఉంటది అని మీకేయి చెప్తున్నా మీ కళ్ళు చెప్తుంది. అలాగా ప్రతి దానిని మనం గుర్తించగలిగితే ఆటోమేటిక్‌గా మన జీవితం అల్టిమేట్‌గా మారిపోతదండి. అల్టిమేట్‌గా మారాలి అనంటే ఈ రోజు నుండి మనం స్టార్ట్ చేసేద్దామండి. ఏంటి ఫస్టు మొట్టమొదటిగా మీరు మంచం మీద నుండి పడుకొని లేవగానే ఫస్ట్‌గా లేచిన వెంటనే మీరు అంటే మనం లేస్తున్నాం. నిద్రలోకెళ్ళామండి. లేచాం. లేచినాం అంటే ఏంటండి? మళ్ళా అంటే జన్మని తీసుకున్నట్టే కదా! గమనించారా ఎప్పుడైనా? అంటే మనం ఇప్పుడు అంటే మనకన్నీ ముందు రోజే ఫీడ్ చేసేసుకుంటాం కదండీ! రేపు ఏం చేస్తామన్నది. రేపు ఎన్ని గంటలకు లేవాలి? ఏం చెయ్యాలి? అంటే ముందు రోజే టైమ్ టేబుల్ ఎళ్ళిపోతది మనకి. దానికన్నా మనం టైమ్ టేబుల్ పెట్టుకున్న దానికన్నా ఇప్పుడు 6కి లేవాలని అనుకున్నామనుకోండి. 6:30 అయిపోయిందనుకోండి. అప్పుడు ఏం చేస్తామండి? మనం బెడ్ మీద నుండి ఠక్కన లేచి హర్రీ బరీగా పరుగులు పెట్టేస్తా ఉంటాం. మనం ఈ రోజు నుండి స్టార్ట్ చేద్దామండి. లేచిన వెంటనే అంటే పడుకుని లేచాము అనంటే మనం మళ్ళా పుట్టినట్టే. మనం బర్త్ తీసుకున్నట్టే. అంతే కదండీ! ఎంతోమంది పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగా శరీర వ్యవస్థలో ఆర్గాన్స్ సక్రమంగా వర్క్ చేయకపోతే ఎంతోమందిని చాలామంది నిద్రలో ఉండగానే చాలామంది శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నారు. అంటే మళ్ళా మన దేహానికి మనం కనెక్ట్ అవుతున్నాము అనంటే అర్థం ఏంటి? మనం బర్త్‌ని తీసుకొని మళ్ళా డేకి స్టార్ట్ అవుతున్నాం. ఆ జన్మని తీసుకున్నందుకు ఆ డేకి కృతజ్ఞతలు చెప్దామండి లేచిన వెంటనే. భూమాతకు కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఆ భూమాత మీద అడుగుపెట్టే ఒక రోజుని మనకి భూమాత ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ చెప్దామండి. మన డేకు కృతజ్ఞతలు చెప్పాం. వెంటనే మన భూమాతకు కృతజ్ఞతలు చెప్పుకొని వెంటనే మీ శరీరానికి మీరు లేవగానే చక్కగా మీ లోపలంతా మీ ఆర్గాన్స్‌కి అన్నిట్లికి టక్ 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 మంట ప్రతి ఆర్గాన్‌కి ఏం సప్లై అవుతదండి? బ్లడ్ సర్క్యులేషన్ జరిగిపోతది. బ్లడ్ సర్క్యులేషన్ జరగగానే ఏమవుతదండి? మనం వెంటనే అక్కడి నుంచి మనం మన ఆర్గాన్స్‌ని ఎలా వర్క్ చేయాలా అని ఆలోచిస్తా ఉంటాం. కదండీ! అలాగా మీరు లేవగానే మీ చేతులకి, కాళ్ళకి మీరు ఎలాగైతే ఈ దేహానికి, మీ లోపల ఉన్న ఆర్గాన్స్‌కి అన్నిట్లికి కృతజ్ఞతలు చెప్పుకోండి.
కృతజ్ఞతలు చెప్పుకుని ఒక్కసారి అంటే మీరు ఒక 7 డేస్ అని, ఒక 11 డేస్ అని పెట్టుకొని చూడండి. అద్భుతం అండి. ఎంత అద్భుతం అంటే ఇప్పటి వరకు మీ లైఫ్‌లో మీరు చూడని అద్భుతాలు చూస్తారు. అంటే మీరు ఎంత చాలా చక్కగా వర్క్ చేయగలుగుతారు. మీ సెల్స్ అన్నీ మీరు ఎప్పుడైతే మీరు కృతజ్ఞతా భావంతో, ప్రేమతో ప్రేమించడం మొదలుపెడతారో, మీ సెల్స్ అన్నీ మీతో మాట్లాడడం మొదలుపెడతాయి. మీరు చేసే పనికి కృతజ్ఞతలు చెప్పండి. మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకి కృతజ్ఞతలు చెప్పండి. హ్మ్. మీ తల్లిదండ్రులకి అంటే ఇప్పుడు మనం తల్లిదండ్రులను ఎంచుకుని భూమి మీదకొస్తున్నాం అని అంటున్నారు కదా! అంటే వాళ్ళంటూ లేకపోతే మనం ఈ సృష్టిలో లేమండి ఏది. అంటే నేను ఉమని అని చెప్పుకుంటానికి నా బ్యాక్‌గ్రౌండ్, నా తల్లిదండ్రులు లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఇది లేదు కదా! ఈ ప్రయాణం లేదు కదా అసలు. అందుకని మనం లేచిన వెంటనే మన మన శరీరానికి మనకి జన్మని తీసుకుని మన భూమి మీదకి రావడానికి కారణమైన మన తల్లిదండ్రులకి, భూమాతకి ఎంత సక్రమంగా ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేనంటి ఇంతటి మంచి గొప్ప శరీర వ్యవస్థకి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ లేద్దామండి. లే లేచాము, కృతజ్ఞతలు చెప్పుకున్నాము, బయటకొచ్చామండి. బయటకొచ్చిన దగ్గర నుండి ప్రతి ఒక వస్తువుకి మనం ఇప్పుడు కిచెన్‌లోకెళ్తామండి. లేడీస్ ఆబ్వియస్‌గా ముందు కిచెన్‌లోకెళ్తారు. మన అంటే మన పర్సనల్స్ అయిపోయిన తర్వాత మన పర్సనల్ పనులు అయిపోయిన తర్వాత వెంటనే కిచెన్‌లోకెళ్తాం. కిచెన్‌లోకెళ్ళినప్పుడు ఇదివరకు పూర్వం ఉండేది. మనం స్టవ్ దగ్గరికెళ్ళినప్పటికి స్టవ్‌ని దండం పెట్టుకుని పొయ్యి ఎలిగిస్తున్నప్పుడు పొయ్యిని దండం పెట్టుకుని మన పెద్దవాళ్ళు చేసేవారు. అంటే అదంటూ ఒకటి లేకపోతే మనం లేం. ఏది చెయ్యాలన్నా మనం లేం కదండీ! మన ఇంట్లో చూడండి. ప్రతి థింగు కూడా మీరెప్పుడైతే మనం ఒక గరిటె తీసుకోండి, ఒక స్పూన్ తీసుకోండి. ఏది లేకపోయినా మనం అక్కడ వర్క్ చేయలేం. ఇప్పుడు వంట చేస్తున్నప్పుడు గ్యాస్ అయిపోయిందండి. మిగిలింది ఉడుకుతదంటారా? ఆగిపోతది కదా! అక్కడితో ఆగిపోతది కదా! అంటే ఎప్పుడన్నా మనం స్టవ్‌కి గాని, ఆ గ్యాస్‌కి గాని దాన్ని తెచ్చుకోగలిగిన ఇప్పుడు ఒక గ్యాస్‌ని తెచ్చుకుంటానికి కావాల్సినంత సంపద మన దగ్గరుంది. ఆ సంపదకి గాని, దేనికైనా మనం కృతజ్ఞతలు చెప్తున్నామండి? ప్రతి దానికి ఈ రోజు నుంచి ప్రతి దానికి కృతజ్ఞతలు చెప్పడం మొదలు పెడదామండి. ప్రతీది, ప్రతీది, ప్రతి దానిని గుర్తిందాం. ఎంత అద్భుతంగా మారిపోతదనంటే, నా జీవితంలో నేను పొందిన ఎక్స్‌పీరియన్స్‌లు ఏంటి అనంటే, నేను అంటే నాకు ముందే థాంక్ యూ సో మచ్, థాంక్ యూ సో మచ్, థాంక్ యూ సో మచ్ అని వచ్చేస్తా ఉంటది. నేను ఇలాగా ఒకసారి క్లాస్‌లో నేను కోవిడ్ టైంలో ఒకసారి క్లాస్‌లో నేర్చుకున్నానండి. కృతజ్ఞత గురించి క్లాసు అని అన్నారు. కృతజ్ఞత గురించి క్లాస్ ఏంటి? ఏంటి థాంక్ యూకి కూడా క్లాస్ ఉంటదా అని అనుకున్నాను నేను. థాంక్ యూకి కూడా క్లాస్ ఉంటదా అనంటే పూర్ణాత్మ శ్రీధర్ సార్ అనండి క్లాసెస్ ఆయన కండక్ట్ చేశారనమాట. ఒక 21 డేస్. 21 డేస్ కూడా కృతజ్ఞతల గురించే చెప్పేవారు. ఈయనేంటి ఇలాగ ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పమంటున్నారేంటి? ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పమంటున్నారేంటి అని అనుకునేదాన్ని నేను. అంటే దాని గురించి సబ్జెక్ట్ తెలీదు కదండీ! చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఆయన చెప్పడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఓహో! నిజమే కదా! మనం ఏం చేస్తున్నామని ఈ చేతులు వెంటనే రియాక్ట్ అవుతున్నాయి. ఏం చేస్తున్నామని మన కాళ్ళు రియాక్ట్ అవుతున్నాయి. ఏం చేస్తున్నాయని మన కళ్ళు ఇంత అద్భుతంగా పనిచేస్తుంది. కోవిడ్ టైంలో ఏం జరిగిందండి? శ్వాస. గాలిని కొనుక్కున్నాం మనం. అది సరిగ్గా ఆడకపోతేనే కదండీ చాలామంది పాపం ఇబ్బంది పడ్డారు. అంటే కొన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నారండి. ఆక్సిజన్‌ని కొన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నారు. అంటే మనం ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నామనంటే, మనకు శ్వాస సరిగ్గా ఆడుతున్నది కాబట్టే చక్కగా ఉండగలిగామండి. దీనికి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పామండి మనం? మన శ్వాసకి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పామా? చూడండి. మనం ముందు మనల్ని ప్రతీదీ అబ్జర్వ్ చేస్తా ఉంటే, ప్రతీదీ చెప్తా ఉంటది. ఓహో! ఇందులో ఇది ఉందా? ఇందులో ఇంత అద్భుతం ఉందా? ఓహో! ఇది తెలుసుకోవాలా? అన్నది చాలా అద్భుతంగా మారిపోతదండి జీవితం. ఆయన క్లాసులు వింటా ఉంటే, ఓహో! దీనికి కృతజ్ఞతలు చెప్తున్నామా? దీనికి కృతజ్ఞతలు చెప్పాలా? ఓహో! మన శరీరానికి కృతజ్ఞతలు చెప్పాలా? ఎప్పుడు ఎంతసేపు కూడా మనం ఏం చూస్తున్నామనంటే, మనం జీవితంలో మనకి లేని దాని మీదే మనం దృష్టి పెడుతున్నాం. కాబట్టి మనం ప్రేమను కోల్పోతున్నాం.
ఇప్పుడు సరస్వతి మేడం గారు మీరు గ్రీన్ శారీ కట్టుకున్నారు. ఇప్పుడు నేను వైట్ శారీ కట్టుకున్నానండి. క్రీమ్ కలర్ శారీ కట్టుకున్నాను. మీ గ్రీన్ శారీ నాకు నచ్చింది. అప్పుడు వెంటనే ఏం చేసుకుంటున్నానండి? పోల్చుకుంటున్నాను. ఆ పోల్చుకోవడంలో ఆగిపోతున్నాం. అంటే కంపారిజేషన్ చేసుకుంటున్నాం. ఆ కంపారిజేషన్‌లో ఏమవుతదండి? ఇంకా ముందుకెళ్తే అది ద్వేషం రూపంలో బయటకొస్తది. కాదండి. నిజంగా నువ్వు ఆ కలర్ నీకు నచ్చుంటే నువ్వు ఆ శారీని నువ్వు ప్రేమిస్తే నీ జీవితంలో కంపల్సరీ అది ఒక టైంలో కంపల్సరీ వస్తది. అంటే ప్రేమించే భావోద్వేగాలు ఉన్నాయండి. ఎలాగా? కోపం, ద్వేషం, పగ ఈటిలో ఇయి ఉన్నాయి. దానికి ఆపోజిట్‌లో ప్రేమ, కరుణ, శాంతి ఇలాగ కొన్నున్నాయి. కానీ మనం ఎక్కువ మన జీవితంలో ఏది అప్లై చేస్తున్నామనంటే ఆపోజిట్ భావోద్వేగాల్లోకెళ్తున్నాం. ఆపోజిట్ భావోద్వేగాల్లోకెళ్తున్నాం కాబట్టి ప్రేమించుకోవడం అన్నది కంప్లీట్‌గా మర్చిపోయాం మనం. కంపారిజేషనే. ప్రతీదీ కంపారిజేషనే. నీకు ఇది ఉంది, నాకు అది లేదు. నీకుంది, నాకు లేదు. నీకుంది, నాకు లేదు. ఇదే కదండీ! అలాగే నీ మీద నీకు కూడా కంపారిజేషనే. చూడండి. మనకున్న కలర్ మనకు నచ్చదు. మనకున్న హైట్ మనకు నచ్చదు. మన ఫేస్ మనకు నచ్చదు. మనం కట్టుకున్న చీర మనకు నచ్చదు. ప్రతీదీ, ప్రతీదీ మనకి నచ్చదు. అంటే అక్కడ ఏం చేసుకుంటున్నామండి? ఇప్పుడు ఎదుటివారి చీరతో పోల్చుకున్నప్పుడు, కంపేర్ చేసుకున్నప్పుడు ద్వేషం ఎలా వస్తుందో, అలాగే మన జీవితాన్ని మనం చూసుకుంటున్నప్పుడు మన మీద మనకి ద్వేషమే వస్తుంది. అందుకే పత్రి గారు చెప్తారు. దేనికైనా సరే ఎవరిని నువ్వు జడ్జి చేయనవసరం లేదు. జడ్జిమెంట్ నో జడ్జిమెంట్ అని ఎందుకంటారు అనంటే, ఎవరినైతే నువ్వు జడ్జి చేస్తున్నావో వాళ్ళు ఆటోమేటిక్‌గా నీ భావోద్వేగాలు మారిపోతాయి. నీ భావోద్వేగాలు మారిపోయినప్పుడు నీలో ఉన్న కరుణను గాని, నీలో ఉన్న ప్రేమను గాని కంప్లీట్‌గా మర్చిపోతావు. అంటే దానిని ఆహ్వానిస్తున్నట్టే కదండీ! ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఆ ద్వేషాన్ని మనం ఆహ్వానిస్తున్నట్టు. మనం అంటే ఇంకొకసారి ఎప్పుడైనా అవకాశం ఇచ్చినప్పుడు చెప్తానండి. మన ఆలోచనలు ఎందుకు మనల్ని ప్రభావితం చేస్తున్నాయన్నది టైం తక్కువగా ఉంది కాబట్టి మన ఆలోచనలు ఎందుకు ప్రభావితం చేస్తాయన్నది మనం వేరే ఎప్పుడైనా మళ్ళా అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పుకుందామండి. అయి ఎప్పుడైతే మన ఆలోచన అంటే జడ్జిమెంట్ అనంటే మన యొక్క ఆలోచనే కదండీ! ఒక వ్యక్తి మీద మన యొక్క ఆలోచనే కదా! ఆ ఆలోచన ఎప్పుడైతే మనం తీర్పుని వేరేగా ఇస్తున్నామో అది కంపల్సరీ మన మీద మనం తీర్పునిచ్చుకున్నట్టే. ఎప్పుడైతే వాళ్ళలో ద్వేషం ఉందని అనుకుంటున్నావనంటే నీ ఆటోమేటిక్‌గా ఆ ద్వేషాన్ని నువ్వు ఆహ్వానిస్తున్నట్టే. నీ లోపల అదే ఉంటది. అలాగే నువ్వు ప్రేమించుకోవడం నీది ఎప్పుడు నీకు నచ్చకలేదో వెంటనే ద్వేషం స్థానంలోకెళ్తామండి. మనది మన ప్రేమించుకోము. అలా ఇప్పుడు ఆ ప్రేమించుకోవడం నేర్చుకున్నాం కదండీ! ప్రేమించుకుందాం. ఈ రోజు నుంచి ముందు మనల్ని మనం సంపూర్ణంగా అంగీకరించుకుందాము. ఇవ్ మనం ధ్యానం చేస్తున్నాం కదండీ! మనం సంపూర్ణంగానే అంగీకరించుకుంటున్నాం కదా అని అనుకుంటున్నాం. సంపూర్ణంగా అంగీకరించుకున్నప్పుడు దుఃఖ స్థితిలో ఉండము. గమనించండి. మీ జీవితాన్ని మీరు గమనించండి. ముక్తి స్థితిలోకెళ్ళాలని ప్రతి ఒక్కడం కోరుకుంటున్నాం కదండీ! ముక్తి అంటే ఏంటండి? అంటే మనకి పెద్దలందరూ పెట్టిందేంటనంటే ఏదో ఆహ్, ఈ ఈ జన్మలో ఈ బొందుతో కైలాసం వెళ్ళిపోవడం అని చెప్తారు. ముక్తి స్థితి అనంటే. ముక్తి స్థితి అనంటే ఆనంద స్థితి. ఆనంద స్థితి. అంటే దుఃఖరాహిత్య స్థితి. థాట్‌లెస్ స్టేట్. శూన్య స్థితి. ఇలా ఎన్నో పదాలున్నాయండి దానికి. మనం ఏ పదం ఆపాదించుకున్నా. మరి అలా ఆనంద స్థితిలో ఉంటున్నామండి మనం? ఆనంద స్థితిలో ఉండట్లేదు అనంటే మనలో ప్రేమ కరువైపోయింది. మనలో ప్రేమ లేదు కాబట్టే మనం ఆ దుఃఖ స్థితిలోనే ఉంటున్నాం. ఒక వ్యక్తి వచ్చి ఒక మాట మాట్లాడుతున్నారు అనంటే అది వాళ్ళ ఆలోచన మాత్రమని మనం తీసుకోగలుగుతున్నామా అండి? తీసుకోగలుగుతున్నామండి? తీసుకోలేకపోతున్నాం. వెంటనే అక్కడున్న పరిస్థితులకి మనం వెంటనే కనెక్ట్ అయిపోతాం. అక్కడి నుండి ఎక్కడికెళ్తున్నామండి? దుఃఖ స్థితిలోకెళ్ళిపోతున్నాం. మరి ధ్యానం చేసినప్పుడు దుఃఖ స్థితిలో ఎందుకుంటున్నాము? మ
ఉండాలి కదండి. మరి ఆనంద స్థితిలోనూ ఉండాలి కదా! ముక్తి స్థితిలోనూ ఉండాలి కదా! ఇన్ని సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాం కదా! అల్టిమేట్ రిజల్ట్‌లోనూ ఉండాలి కదా! మరి ఎందుకు ఉండలేకపోతున్నాము? ఎందుకు ఉండలేకపోతున్నాము అనంటే, మన చుట్టూ మనం ప్రతి దానిని బందీ చేసేసుకుంటున్నాం. మన చు మన మన చుట్టూ ఉన్న మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ప్రతి దానిని బందీ చేసేస్తున్నాం. ఆ బందీ చేయడం ఏంటి అనంటే, ఇప్పుడు ఒక సమస్య వచ్చిందండి. సమస్య అని అనకూడదు. ఒక ఛాలెంజ్ మనకొచ్చింది. పత్రి గారు ఓ మాట అంటారు. ఏంటి? ఒకటి నీ దగ్గరికొచ్చి నీ డోర్ కొడుతుంది అనంటే, సమస్య నీ దగ్గరకొచ్చింది అనంటే, సమాధానం కూడా నీ దగ్గర ఉంది కాబట్టే నీ దగ్గరికి ఆ సమస్య వచ్చింది అని అంటారు. అంటే మరి ఉంది కదా! మన దగ్గర సమాధానం ఉంది కదా! మనం సమాధానాన్ని వెతుకుతున్నామా అండి? మనం సమాధానాన్ని వెతకట్లేదు ఎక్కడా కూడా వెతుక్కుంటలేదు. సమాధానం నీ లోపల నీకు దొరకాలి అనంటే, నువ్వు అల్టిమేట్‌గా నీ స్థితిలోకి నువ్వు వెళ్ళగలగాలి. నీ లోపల ఉన్న ఆత్మారాముడు, ఆత్మారాముడిని అంటే అది చెప్పుకున్నాం కదండీ! ఇప్పటికి చాలా క్లాసెస్‌లో వినుంటారు కదా! మన యొక్క ఆ స్థితిని మనం ఎప్పుడైతే పొందుతామో సొల్యూషన్ ఆటోమేటిక్‌గా దొరుకుతది. అందుకే ఎప్పుడు కూడా ఏం చెప్తారు అనంటే, పత్రి గారు ఏమంటారండి? దేనికైనా ఒకటే సమాధానం. ధ్యానం చెయ్యి అని అంటారు. ఎందుకు చెప్తారండి ధ్యానం చేయి, ధ్యానం చేయి, ధ్యానం చేయి, ధ్యానం చేయి అని? జా సాధనే అన్నిట్లికి మూలం. సాధనే నీకు ప్రతి దానికి ఒక మార్గాన్ని చూపిస్తది అని ఎందుకు చెప్తారు అనంటే, ఎప్పుడైతే నువ్వు సాధన చేయడం మొదలు పెడతావో, నిన్ను నువ్వు తెలుసుకుంటావో, నిన్ను నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటామో, నీ లోపల ఉన్న ప్రేమ విచ్ఛిన్నమవుతది. ఆ ప్రేమించడం ఎప్పుడైతే వస్తదో, ఆటోమేటిక్‌గా నో జడ్జ్‌మెంట్ స్టేట్‌లోకెళ్తావు. నో జడ్జ్‌మెంట్ స్టేట్‌లోకి ఎప్పుడైతే వెళ్తావో, నీ లోపల భావోద్వేగాలు ఎప్పుడూ కూడా సమస్థితిలో ఉంటాయి. అప్పుడు మాత్రమే నువ్వు ఏ భగవంతుడి రూపంలో ప్రార్థించినా, యూనివర్స్‌కి కనెక్ట్ అయినా, నీ దగ్గరికి అది రావడం మొదలవుతది. ఇంత కథ చేస్తేనే కానండి, మనం ఆ స్థితిలోకి ఎళ్ళలేం. అంటే మనం ఒక్కొక్కసారి అనుకుంటా ఉంటాం. మనం ఇంత ధ్యానం చేస్తున్నాం కదా! ఇంత ఇది చేస్తున్నాం కదా! ఇంత మంచి పనులు చేస్తున్నాం కదా! ఇంత పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాం కదా! అని అనుకుంటాం. కానీ మన లోపల భావోద్వేగాలు చాలా ఇంపార్టెంటు. అంటే చూడండి మనం ధ్యానం చేసి శక్తిని ఎలాగా సంపాదించుకుంటున్నామో, ఒక సంకల్పం పెట్టుకున్నామండి. ఒక పనిని చేయడానికి ఒక సంకల్పం పెట్టుకున్నాం. దానికి కావలసిన శక్తిని తీసుకోవాలి మనం. ఆ తీసుకోవాలనంటే యూనివర్స్ ద్వారా మాత్రమే సాధ్యపడతది కదండీ! ఆ యూనివర్స్ ద్వారా సంకల్ప శక్తి ఎంత గొప్పదో, సంకల్ప సిద్ధి కూడా అంతే గొప్పది. సిద్ధి అంటే వాక్కు. ఈ వాక్కు చాలా అల్టిమేట్‌గా నీకు రిజల్ట్‌ని చూపిస్తది. ఆ సంకల్ప సిద్ధి కావాలి అనంటే, ముందు సంకల్ప శక్తి గురించి మనం ప్రాకులాడాలి. ఆ ప్రాకులాడిన తర్వాత, ఆ శక్తి వచ్చిన తర్వాత, దానిని ఉపయోగించుకోగలిగే శక్తిని మనం సంపాదించినప్పుడు, అప్పుడు నువ్వు మాట్లాడే మాట, నిన్ను నువ్వు చూసుకునే విధానము, నీ లోపల ఉన్న ప్రేమ, నీ బాహ్య ప్రపంచంలో నీ అంతరంగిక ప్రపంచమే బాహ్య ప్రపంచం అని తెలుసుకున్నాం కదండీ! అలా అప్పుడు నీ ఆంతరంగిక ప్రపంచంలో నువ్వెంత క్లారిటీగా ఉంటావో, నీ బాహ్య ప్రపంచంలో కూడా, ఔటర్ వరల్డ్‌లో కూడా అంతే క్లారిటీగా ప్రతీదీ కనిపిస్తది నీకు. నీ ఇన్నర్ వరల్డ్‌లో నువ్వెప్పుడైతే చేంజెస్ తీసుకురావో, ఔటర్ వరల్డ్ నువ్వు మార్చలేవు. ఇది చాలా అంటే తెలుసుకుంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మం అండి. తెలుసుకొనకపోతే మాత్రం ఎప్పటికీ ఆహ్, మనం ఆ టార్గెట్‌ని రీచ్ అవ్వలేం. అర్థమైందా అండి? నేను చెప్పింది అర్థమవుతుందా అండి? అంటే కంపల్సరీ మాత్రం మనం మనల్ని తెలుసుకోవాలి. తెలుసుకోవాలనంటే ఖచ్చితంగా ప్రేమించుకోవాలి. ఆ ప్రేమించితే మాత్రమే దేనినైనా పొందగలుగుతాము. ఏది కోరుకున్నా అండి, ఏది కోరుకున్న ఈ సృష్టిలో దేనిని మీరు అట్రాక్ట్ చేసినా లా ఆఫ్ అట్రాక్షన్ అని బోలెడన్ని క్లాసెస్‌లో విన్నాం కదండీ! అంటే వాళ్ళ సాధన చేయించి చక్కగా మనకిప్పుడు ధ్యానం క్లాసెస్ చాలా అల్టిమేట్‌గా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యాన సాధన
చేయించి, ఆ తర్వాత దాని గురించి వివరించి, మనం దాన్ని ఆ ప్రాసెస్ చేయించడానికి లోపలికి తీసుకెళ్ళగలిగి, ఇదంతా జరిగేది ఎక్కడ జరుగుతుందండి? ఇప్పుడు ధ్యానం మన లోపల మనమే కూర్చుంటున్నాం. అంటే మన పంచేంద్రియాలను మనం ఆపుకొని, మన కాళ్ళని కట్టి, మన చేతులను లాక్ చేసుకొని, యూనివర్సల్ శక్తికి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఎవరిదన్నా పాత్ర ఉందా అండి? లేదు కదా! మనమే ఉన్నాం అక్కడ. అంటే మనం చేసుకుంటే మాత్రమే మనం సాధించగలము. మన జీవితాన్ని మనం మార్చుకోగలము. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండి. ఎంత బ్యూటిఫుల్ అనంటే, నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు మాత్రమే, నిన్ను నువ్వు ఎంత బ్యూటిఫుల్‌గా చూపించగలిగితే, అంత బ్యూటిఫుల్‌గా నీ ఔటర్ వరల్డ్ ఉంటది. నీ లోపల నువ్వు ఎంత బ్యూటిఫుల్‌గా చూసుకోగలుగుతున్నావో, అంత ఔటర్‌గా నిన్ను నువ్వు అంత అద్భుతమైన ప్రపంచాన్ని నువ్వు చూడగలుగుతావు. దేనినైనా ఆకర్షించగలుగుతావు. నీ లోపల అంత సంకల్ప శక్తి, అంత సంకల్ప సిద్ధి నీ లోపలుంటే ఖచ్చితంగా దేనిని ఆకర్షించినా కూడా సృష్టిలో అద్భుతం కదండీ సృష్టి. మహాద్భుతం కదా! యూనివర్స్‌లో ఎంత అద్భుతంగానో ఉంది కదండీ. ప్రతిదీ సమృద్ధిగానే ఉంది. కానీ మన దగ్గరికి ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నామండి. ఒక 10,00,000ని అట్రాక్ట్ చేయాలని అనుకుంటున్నాం. ఆ 10,00,000ని అట్రాక్ట్ చేయాలి అనంటే నీ లోపల సంకల్ప శక్తి ఉండాలి. అంతకు మించి సంకల్ప సిద్ధి ఉండాలి. ఈ రెండిటిని మనం చెయ్యాలి అనంటే నీ లోపల అంత స్ట్రాంగ్ ఉండాలి. నీ ఆంతరంగిక ప్రపంచంలో అంత స్ట్రాంగ్ ఉండాలి. అంటే అంత స్ట్రాంగ్‌నెస్ నీకు కావాలి అనంటే ఖచ్చితంగా నిన్ను నువ్వు అంత నమ్మాలి. అంత నమ్మకం రావాలి అనంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. హ! చూడండి, ఇప్పుడు మన పిల్లలున్నారండి. పిల్లలున్నారు. చిన్నప్పటి నుండి వ వ 1 డే బేబీ దగ్గర నుంచి మనం ఏం చేస్తామండి? చాలా అద్భుతంగా పెంచుతాం. మన పిల్లలు, మన పిల్లలు కదా! అని చాలా అద్భుతంగా పెంచుతాం. ప్రతి చోట కూడా స్టెప్స్ మారి వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకునే వరకు మనం వాళ్ళ లైఫ్‌ని చూస్తూ వస్తాం. అక్కడ ఏం చేస్తున్నామండి? ఇస్తున్నాం. ప్రేమిస్తున్నాం. అంటే మనల్ని మనం కూడా మర్చిపోయి వాళ్ళని ప్రేమిస్తాం మనం. ఇప్పుడు మన దగ్గర ఒక రూ. 1000 ఉందండి. అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఒక రూ. 1000 ఉంది. బయటికెళ్ళాం. మన పిల్లలతో పాటు మనం బయటికెళ్ళాం. అప్పుడు ఏం చేస్తామండి? మనకి నచ్చింది మనకు కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. మనకి ఏయో ఒక అవసరాలున్నాయి కొనుక్కోవాలని అనుకున్నాం. మన పాప, బాబు ఎవరైతే ఆళ్ళు మన కూడా వచ్చినోళ్ళు. బాయ్, గర్ల్ వాళ్ళకి కొన్ని అవసరాలున్నాయి. వాళ్ళు బయటకొచ్చాక వాళ్ళ అవసరాల్ని మార్చుకున్నారు. వాళ్ళ అవసరాల్ని ఇంకా కొంచెం టార్గెట్ పెంచుకున్నారు. అప్పుడు ఏం చేస్తామండి? వెంటనే టక్కని మన అవసరాన్ని మనం పక్కకు పెట్టి మన పిల్లలకి ఇంపార్టెన్స్ ఇస్తాం. అవునా అండి? అంటే ఏంటి అక్కడ? ప్రేమని ఆశిస్తున్నాం మనం. వాళ్ళు మనం ప్రేమించాలి అని మనం మనల్ని మనం సాక్రిఫైస్ చేసుకుంటున్నాం. అలాగ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మన పేరెంట్స్ మనకు అలాగే సాక్రిఫైస్ చేసే పెంచుంటారు. అలాగే మనం పేరెంటింగ్‌లో ఉన్నాం కాబట్టి మన పిల్లలు మనం అలాగే సాక్రిఫైస్ చాలా ఆటిల్లో తల్లిదండ్రులుగా కొన్ని కొన్ని విషయాల్లో సాక్రిఫైస్ చేస్తామండి. అది మన యొక్క రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటున్నాం. కాదు. మన యొక్క ప్రేమ. ఆ ప్రేమని అలా వ్యక్తపరుస్తున్నాం మనం. మరి వాళ్ళని ప్రేమించడానికి నువ్వున్నావు కదా! నిన్ను ప్రేమించడానికి ఎవరున్నారు? క్వెషన్ చేసుకోండి. నిన్ను ప్రేమించడానికి ఎవరున్నారు? నిన్ను ప్రేమించడానికి నువ్వే ఉన్నావక్కడ. ఇంకెవరు రారక్కడికి. అంటే నువ్వు ఇవ్వగలిగే స్థితిలో ఉన్నావు కానీ, నీకు నువ్వు ఇచ్చుకునే స్థితిలో లేవు. ఇప్పుడు అర్థమైందా అండి? ఒక రూ. 1000 నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు సాక్రిఫైస్ చేయడానికే ప్రయత్నిస్తున్నావు కానీ, నిన్ను నువ్వు గుర్తించుకొనట్లేదు. ఇప్పుడు మనం మనల్ని మనం గుర్తించుకోవడం మొదలుపెట్టామండి. మనల్ని మనం గుర్తించుకోవడం మొదలుపెట్టినప్పటికి అవకాశాలు యూనివర్స్ నుండి వస్తాయి. ఖచ్చితంగా వస్తాయండి. ఎంత అద్భుతంగా వస్తాయంటే నేను చెప్పాను కదండీ! 21 డేస్ ప్రాసెస్‌లో స్టార్ట్ అయ్యానండి. 21 డేస్ అంటే
ఈ సం సంకల్పం అయితే తీసుకున్నానండి. నేను ఆ గ్రూప్‌లో జాయిన్ అవుతానని జాయిన్ అయిపోయాను. జూము అండ్ ఒక 5, 6 ఇయర్స్ ఇంత లేదు కదండీ! ఇంత ప్లాట్‌ఫార్మ్స్ లేవు. జాయిన్ అవుతానని కానీ నా లోపల ఏముండేదనంటే, నే మాటిచ్చాం కదా! యూనివర్స్‌కి మాటిచ్చాం. అది మన వరకు వచ్చింది అనంటే ఒక అద్భుతమైన అవకాశం మన వరకు వచ్చింది. అది మనం ఆ క్లాస్ మనం జాయిన్ అయ్యాము అనంటే, అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏదో ఉంది. ఖచ్చితంగా దీన్ని మాత్రం యాక్సెప్ట్ చేయాలండి. ఎవరో అవకాశాన్ని నేను తీసుకున్నాను కదా! జూమ్‌లోకి కొంతమందికి అవైలబుల్ ఉంటది కదండీ! ఎవరో అవకాశాన్ని నేను తీసుకున్నాను కాబట్టి, నేను జాయిన్ అవ్వాలి కాబట్టి జాయిన్ అవుతున్నాను అని అనుకుని జాయిన్ అయ్యేదాన్నండి నేను. నా లోపల అదుంది. నిజంగా క్లాస్‌ని యాక్సెప్ట్ చేసి నేను లోపలికెళ్ళలేదు. కానీ, నా ఫస్ట్ డే నుండి కూడా చాలా అద్భుతంగా ప్రయాణం చేశానండి. నేను ఆ 21 డేస్‌కి ఎలాగెళ్ళింది అనంటే, కృతజ్ఞత నేనైపోయాను. చూడండి. అంటే అక్కడ ఫస్ట్ డే 1 ఏం చెప్పారంటే, "నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నీకు తెలుసా?" అని అన్నారు. ఇదేంటి నిన్ను నువ్వు ప్రేమించుకోవడం తెలుసా అని అడుగుతున్నారు. మనం చిన్నప్పటి నుంచి ఆ లైఫ్‌లోనే కదా ఉన్నాము. మనల్ని మనం ప్రేమించేసుకుంటున్నాం కదా! మన ఇదే ప్రేమ అని అనుకుంటున్నామండి. ఇప్పుడు అంటే మనకు సొసైటీలో కొన్ని ఆచరణలు గాని, కొన్ని పద్ధతులను గాని చూసి దానినే ప్రేమ అనుకుంటున్నాం మనం. నీ లోపల ఇంకొకటుంది. నీ లోపల ప్రేమ అన్నది ఇంకొకటుంది. అంటే ప్రేమ ఉన్నది ప్రతి వ్యక్తిలోనూ జీవి ఎప్పుడైతే మన లోపల ప్రాణం ఉండి ఒక జీవిగా, ఒక మానవుడిగా గాని, ఒక జీవి రూపంలో గాని, ఏ రూపంలోనైనా మనం భూమి మీద ఉన్నాము అనంటే మన లోపల ఏదో ఉంది. ఆ శక్తి ఏదో ఉంది. ఆ శక్తిని మనం కారణాల రూపంలో చూసుకుంటున్నాము. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారండి. ఆళ్ళు మనతో ప్రేమగా మాట్లాడితే అదే ప్రేమ అనుకుంటున్నాం. అంతేకాని మన లోపల ఒక ప్రేమ ఉంది. ఆ ప్రేమను మనం గుర్తించగలగాలి. మన శరీరాన్ని మనం ప్రేమించుకోవాలి. ఇదంతా కూడా నేను ఆ క్లాసులో విన్నాకనే తెలిసిందండి నాకు. ఆ 21 డేసు ఆ ప్రయాణం చాలా అద్భుతంగా అంటే క్లాస్ చెప్పేవారు ధ్యానం చేయించారు. క్లాస్ చెప్పేవారు ధ్యానం చేయించేవారు. ప్రతిరోజు మాత్రం బాడీ హీలింగ్ చేయించేవారండి. అంటే ఆళ్ళు చేసిందల్లా ఏంటి అనంటే ప్రతిరోజు ధ్యానంలో కూర్చోమనంటే మన కంఫర్టబుల్ పోచర్‌లో కూర్చునేవాళ్ళమండి. కంఫర్టబుల్ పోచర్‌లో కూర్చొని ఆఖరికి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మన ప్లేసు, ప్లేస్‌కి కూడా కృతజ్ఞతలు చెప్పించేవారాళ్ళు. చూడండి. మనం ఎప్పుడైనా గుర్తిస్తామా అండి? గుర్తించం. కా ఏదో వస్తాము, ధ్యానం చేసేసుకుంటున్నాము అని అనుకుంటాం గానీ, ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ప్లేస్ అది మనకి రిజర్వేషన్ చేయబడి ఉంటదక్కడ. వచ్చి టక్కన అక్కడే కూర్చుంటాం. ఎంత అద్భుతమో కదండీ! అలా చేయించి నీ లోపల ఆర్గాన్స్, నీ లోపల ఆర్గాన్స్‌ది బయట నీ కాళ్ళు, చేతులు ప్రతి ఒక్క వ్యవస్థకి, ప్రతి ఆర్గాన్‌కి కృతజ్ఞతలు చెప్పించి థాంక్ యూ సో మచ్. కళ్ళున్నాయండి. ఎంత ఇప్పటి వరకు ఆహ్, ఎన్ని అద్భుతాలు చూసుంటామండి మనం. ఎన్ని అద్భుతాలను చూసుంటాం. ఈ ఒక్క కళ్ళు లేకపోతే మనం ఏ అద్భుతాన్నైనా చూడగలమండి? చూడలేం గదా! ఒక ఏం కాదు. ఒక 10,00,00,000 ఇస్తామన్నారనుకోండి ఎవరో వచ్చి. మన కళ్ళిచ్చేస్తామా? అంటే ఇంత పెద్ద సృష్టిలో నీ శరీరానికి వెల కట్టలేము. నీ దేహానికి వెల లేదు. కానీ మనం ప్రతి థింగ్‌ని వెలకట్టి చూస్తున్నాం. గమనించారా? ప్రతి వస్తువుని కూడా వెలకట్టి చూస్తున్నాం. ఇప్పుడు ఒక రూ. 10 పాడేసుకున్నాము అనంటే ఎంత విచారమో మనకి. ఎంత దుఃఖమో అయ్య బాబోయ్! రూ. 10 అంటే చెప్తున్నానండి. అర్థమవ్వడానికి చెప్తున్నాను. రూ. 10 పాడేసుకోగానే ఎంతో భావోద్వేగానికి లోనైపోతాం. కానీ ఆ భావోద్వేగం వలన నీ శరీరం మీద ఎంత ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అన్నది మనం ఎవ్వరం గమనించం. 100కి 100%లో ఆహారం ద్వారా తీసుకునేది, ఆహారం ద్వారా వచ్చే ప్రాణశక్తి మనకొక 20% మాత్రమేనండి. 80% నీ ఆలోచనల ద్వారా మాత్రమే నీ జీవితాన్ని నువ్వు రూపకల్పన చేస్తున్నావు. నీ శరీరం మీద ఒక దాని గురించి నువ్వు నీ శరీరం గురించి ఒక ఇప్పుడు చెయ్యి నొప్పుందండి. చెయ్యి నొప్పి పట్టింది. ఆ చెయ్యి నొప్పి
నువ్వు సృష్టించుకున్నదే. నువ్వు గుర్తించక సృష్టించుకున్నదే. ఎప్పుడూ కూడా ఇప్పుడు ఓ చెయ్యి నొప్పి చేసిందండి. నొప్పి చేసినప్పుడు మనం వెంటనే ఏం ఆలోచిస్తాము? పాపం ఎందుకు నొప్పొచ్చిందో, రెస్ట్ కోరుకుంటుందేమో, మనం ఈ ఈ రెస్ట్ ఇద్దాము అని చూస్తామండి. చెయ్యి నొప్పి రాగానే ఏమని ఆలోచిద్దాం? ఏమని ఆలోచిస్తాం? వెంటనే పెయిన్ కిల్లర్ ఆలోచిస్తాం. పెయిన్ కిల్లర్ యేసుకుంటామండి. పెయిన్ కిల్లర్ తగ్గకపోతే ఎవరు ఏ డాక్టర్ చూస్తున్నాడా అని చూస్తాం. అక్కడికెళ్ళి తగ్గించుకోవాలని చూస్తాం. కానీ నిన్ను నువ్వు హీల్ చేసుకోవచ్చు. నీ శరీరం నువ్వు కోరుకుంటేనే కదా ఈ శరీరం, ఈ అద్భుతమైన శరీరం వచ్చింది. అంతే కదండీ! ఇప్పుడు తల్లి కడుపులోకి నువ్వు చిన్న కణంగా రాకముందు నువ్వెక్కడున్నావు? సృష్టిలో ఎక్కడున్నావు నువ్వు? ఆ ఒక్క ఆత్మ ఎక్కడున్నదని మనం చూడగలిగితే ఎంత అద్భుతమండి మన ప్రయాణం. ఎంత అద్భుతంగా ఉంటది. ఎక్కడున్నావు నువ్వు? ఆ వచ్చిన ఒక్క కణం ఇంత పెద్ద శరీరం వచ్చింది అనంటే గుర్తించట్లేదు కదా మనం. నువ్వు చెప్పావా నీ చేతులకి ఇలాగ ఏర్పడాలని? ఇలా నీ కళ్ళు ఇంత బాగా వర్క్ చేయాలని నువ్వు చెప్పావా? డిజైనింగ్ నువ్వు చెప్పావా? సృష్టి ఇచ్చింది. ఆ సృష్టిలో నుండి ఒకటి తీసుకున్నావు. సృష్టించబడ్డావు. బయటకొచ్చావు. నిన్ను నువ్వు కోరుకుంటేనే ఒక జన్మని తీసుకొని మనం బయటకొస్తాం. అంటే ఆత్మ కోరుకుంటేనే అది అది వేరే కాన్సెప్ట్ అండి. బయటకొచ్చావు. వచ్చిన తర్వాత మరి నువ్వు మనిషి అనంటే ఈ 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు, 2 చెవులు ఇలా ఉండాలి. ఇది ఇలా ఉండాలి అని మనల్ని మనం చూసుకుంటున్నాం కదండీ! చూసుకుంటున్నాం కదా! మరి చూసుకున్నప్పుడు నువ్వెందుకు ప్రేమించలేకపోతున్నావు? ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? ప్రేమించడం మొదలు పెడదామండి. ప్రతీదీ హీల్ చేసుకోవచ్చు. ఎంత అద్భుతంగా హీల్ చేసుకోవచ్చు అనంటే, నేను ఆ క్లాసెస్‌లో ఉన్నప్పుడండి, నేను చెప్పాను కదండీ! నేను హెల్త్ కాన్షియస్‌తోనే నేను ధ్యానంలోకొచ్చానండి. ముందు నా హెల్త్ నేను సెట్ చేసుకోవాలి. ధ్యానం చేస్తే హెల్త్ చాలా అద్భుతంగా ఉంటది, అద్భుతంగా ఉంటది, అద్భుతంగా ఉంటది అని చెప్పడం క్లాసెస్‌లో చెప్తున్నారు గదా! ఈ అద్భుతాన్నేంటో నేను చూడాలి అని అనుకున్నాను. ఎంత అద్భుతంగా చూసాననంటే అండి, నేను మందుల బాక్స్ పెట్టుకొని తిరిగేదాన్నండి. బలానికో 2 టాబ్లెట్లు, నిద్ర పట్టడానికో టాబ్లెట్టు. ఇలాగా బో బోలెడన్ని ప్రాసెస్‌లుండేయండి నాకు. అలాంటిది నాకు తెలియకుండానే నేను టాబ్లెట్‌లన్నీ పక్కన పెట్టేసాను. నిద్ర పట్టడానికి టాబ్లెట్‌లేసుకుని మనం సృష్టించుకున్న ఈ దేహంలో మనం టాబ్లెటేసుకొని మనం నిద్రపోవడం ఏంటి? నేను చెప్పడం మొదలుపెట్టానండి. నా శరీరానికి నేను చెప్పడం మొదలుపెట్టాను. "నువ్వు ఓహో! ఇన్ని సంవత్సరాలయింది కదమ్మా! నిన్ను నా చేతులు గురించి చెప్తున్నానననుకోండి. ఇన్ని రోజుల నుండి నిన్ను ఇంత బాగా వర్క్ చేయిస్తున్నావు నా చేత. నేను ఏది కావాలన్నా నేను లిఫ్ట్ చేయగలుగుతున్నాను. నేను చేసుకోగలుగుతున్నాను. నేను ఒక రుచిని మనం తినాలని అనుకుంటున్నామండి. ఒక ఆహార పదార్థాన్ని మనం తినాలని అనుకుంటే, మన చేతులు సహకరించకపోతే మనం తినగలమా అండి? అప్పుడు మన నాలుకకి మనం తినాలని అనుకుంటే చూడండి, మన నాలుకకి ఆ ఆహారం రుచి తెలియాలి అనంటే ముందు నీ చెయ్యి పని చేయాలి. నీ చెయ్యిని పని చేయాలంటే ఆహారం నువ్వు తెచ్చుకోవాలంటే నీ కాళ్ళు పని చేయాలి. చూడండి ఎంత అద్భుతం. ప్రతి ఒక్కదానికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకున్నా. ఇన్ని రోజుల నుండి నిన్ను నేను గుర్తించలేదు. ఐయామ్ సారీ. ఈ రోజు నుంచి నిన్ను నేను గుర్తిస్తున్నాను. థాంక్ యూ సో మచ్. సంకల్ప సిద్ధి. సంకల్ప శక్తి మన దగ్గరుందండి. ఎందుకంటే మనం చాలా ధ్యానం చేస్తున్నాం కాబట్టి సంకల్ప శక్తి మన దగ్గరుంది. కానీ తగినంతగా, తగిన మోతాదులో మనం ఇప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళామండి. డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఒక టాబ్లెట్ చెప్పాడు. టాబ్లెట్ ఏసుకోవాలమ్మా అని చెప్పాడు. చెప్పినప్పుడు మనం ఏసుకుంటే మనకి రిలీఫ్ ఇస్తదా అండి? ఇవ్వదు కదా! అలాగే సంకల్ప శక్తి మనకెంతున్నా కూడా, సంకల్ప సిద్ధి అన్నది మన లోపల లేకుంటే, అంటే ఆ ప్రేమ అనే మెడిసిన్ మన దగ్గర లేకపోతే, ఎవరు ఎంత చెప్పినా, ఎంత మంచి డాక్టర్ దగ్గరికెళ్ళినా, మనం ఎన్ని దేశాలు తిరిగినా, ఎవ్వరూ మనల్ని బాగు చేయలేరు.
ఇది చాలా అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ అండి. ఎప్పుడైతే నీ లోపల సంకల్ప శక్తి ఉండి, సంకల్ప సిద్ధి ఉండి, నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటావో, నిన్ను నువ్వు ప్రేమించుకుంటావో, ఎలాంటిదైనా సరే హీల్ చేసుకోగలవు. ఎవరైనా రహస్యం బుక్ చదివారా అండి? ది సీక్రెట్. రోండా బర్న్ చదివారా బుక్? సరిత రోండా బర్న్ ఆ రైటరు చెప్తారు. ఆవిడి ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్లో ఉండి శరీరాన్ని కదల్చలేని ఒక స్టేజ్లో ఎంతో కాలం నువ్వు ఉండవమ్మా అని డాక్టర్లు అందరూ చెప్పేస్తారు. చెప్పేస్తే ఆవిడ ఇంకా తన లోపల ఉన్న కాన్ఫిడెన్స్ కానీ తన కాన్షియస్నెస్ కానీ తనని హాస్పిటల్లో అడ్మిట్ అవుతానని వెళ్తే డాక్టర్లు ఇంక అందరూ చేతులు ఎత్తేస్తారు. ఎత్తేస్తే ఆవిడ ఏం చేస్తుందని అంటే ఆవిడకు ఒక పేపర్ ఏదో దొరుకుతుందండి. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ద్వారా నిన్ను నువ్వు హీల్ చేసుకోగలవని ఒక పేపర్ ఏదో దొరుకుతుంది. ఆ ఒక్క పదం ఆ వర్డ్ చదువుతుంది ఆవిడ. చదివి ఏంటి ఇదేంటి, మనల్ని మనం హీల్ చేసుకోవచ్చా, మనల్ని మనం బాగు చేసుకోవచ్చా, మళ్ళీ మనం జన్మించవచ్చా, మళ్ళీ మనం అద్భుతంగా జీవించవచ్చా అన్న ఆ ఒక్క వర్డు ఆవిడ ట్రై చేస్తుంది. ఎలాగా మనల్ని మనం ఎలా హీల్ చేసుకోవాలి అని అంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావం. ఆ కృతజ్ఞతాభావంతో నేను నువ్వు ప్రేమించుకోవచ్చు అన్న ఆ వర్డ్ వినగానే ఆవిడ మొత్తం ఈ శరీరంలో ఈ దేహంలో ఏ భాగాన్ని కదిలించలేకపోతుందండి. అంటే డేస్ చెప్పేస్తారనమాట ఆవిడకి. కదిలించకపోతే ఆ, ఎందుకమ్మా మీరు అనవసరం డబ్బులు ఖర్చు పెట్టడం అని కూడా చెప్పేస్తారు. డాక్టర్లు హెల్ప్లెస్ అయిపోతారు. ఇంటికి తీసుకెళ్ళిపోండి అని అంటే కాదు, డాక్టర్స్కి ఈవిడ చెప్తుంది, మీ ప్రయత్నం మీరు చేయండి, నా ప్రయత్నం నేను చేస్తాను అని. ఈవిడ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క చోట ఆవిడ ఈ శరీర వ్యవస్థ అంతా కదిలించలేకపోతుంది. నీ చిటికిన వేలు కదిలించగలవా, కదిలించు అన్న దగ్గర మొదలవుతుంది ఆవిడ ప్రయాణం. ఫస్ట్ చిటికిన వేలుతో మొదలు పెడుతుందండి. నువ్వు సహకరిస్తున్నావా, ఈ 5 వేళ్లలో ఈ 4 వేళ్ళు నిర్జీవంగా ఉంటాయి, ఈ ఒక్క వేలే పనిచేస్తుంది. ఆవిడ ఆ టేబుల్ మీద ఇలా పెట్టి ఆ ఒక్క వేలు కదిలిస్తుంది. కదిలించి థ్యాంక్ యూ సో మచ్, నువ్వు కదులుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పినప్పటికీ మర్నాడికి ఈ వేలు క్లియర్ అవుతుందండి. అలాగా చేతులు క్లియర్ చేసుకోగలుగుతుంది. అలా ప్రతి ఒక్క ఆర్గానికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఏ భావోద్వేగాల్ని నీకు ఇచ్చిన మూలాన్ని క్యాన్సరు అన్న ఒకటి నన్ను అటాక్ చేసింది, నా శరీరాన్ని అటాక్ చేసింది. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ. నువ్వు ఈ రోజు నుంచి నాకు జీవించాలనే కోరిక ఉంది, నాకు వెళ్ళాలని ఇంకా లేదు, నా శరీరాన్ని నిన్ను విడిచిపెట్టాలని నాకు లేదు, నా థ్యాంక్ యూ, నువ్వు నా జీవితంలోకి రా, నువ్వు నా జీవితంలోకి రా అని ప్రతి ఒక్క చోట థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పడం మొదలుపెట్టిన దగ్గర నుండి ఆవిడ రీ రియలైజ్ అయ్యి ఆవిడ పూర్వస్థితిలోకి వచ్చిన తర్వాత బుక్ రాసిందండి, రహస్యం బుక్. అంటే తన మీద తన ప్రయోగం చేసుకుని తనను హెయిల్ చేసుకుని రహస్యం బుక్లో చెప్పిందనమాట. తన ఆలోచనలు ప్రతి ఒక్క ఆలోచనని అందులో పెట్టింది. అంటే నువ్వు ఎందుకు కాదు, నువ్వు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళే టైం వచ్చేసిందని డాక్టర్లు ఎంత అంటే ఇప్పుడు మన ఇండియాలో డాక్టర్స్ కొంతవరకు అండి, అంటే ఫారిన్లో డాక్టర్స్ బాగా అల్టిమేట్గా ఉంటారు కదా, చాలా అల్టిమేట్ ప్రాసెస్లో ఉంటాయి అక్కడ, చాలా ఆధునిక పరిజ్ఞానం ఎక్కువ ఉంటుంది కదండి. అలాంటి డాక్టర్లే హెల్ప్లెస్ అయిపోయారు. అయినా సరే వాళ్ళని ఈవిడ చెప్పి బయటికి రాగలిగింది అని అంటే ఇక్కడ మనవి తెలుసుకోవాల్సింది ఏంటి అనండి, మన శరీరం మన దేహం మనం చెప్పిన మాట వింటది. మనం చెప్పట్లేదు, మనం చెప్పక మనం ఏది చేయలేకపోతున్నాము. ఇప్పుడు చూడండి, మనకు ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం మన ముందుకు వచ్చి నిలబడ్డది. వెంటనే మనకి జ్ఞానం ఒకటే తెలుసు కాబట్టి మనం ఏం చేస్తామండి, వెంటనే సంకల్పం పెట్టేసుకుని ఆ సంకల్ప శక్తి గురించి ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇది క్లియర్ చేసి, ఇది క్లియర్ చేసి, ఇది క్లియర్ చేసి, ఇది క్లియర్ అయిపోవాలని చాలా ప్రయత్నం చేస్తాం. ధ్యానం ద్వారా చాలా ప్రయత్నం చేస్తాం. అంటే యూనివర్సల్ కనెక్షన్కి
చాలా ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో అది క్లియర్ చేసుకుంటున్నాం. మరి అలాగా నీ దేహం మీద నీవు కొన్ని వాటిలతో బాధపడుతున్నావు కదా! మరి నీ మీద నువ్వెందుకు ప్రయోగం చేసుకుంటలేదు? అంటే నువ్వు సృష్టించబడ్డ ఆటిల మీద ఉన్న ప్రేమ నీ మీద నీకు లేదు. చూడండి. అంటే ఇప్పుడు ఒక ఛాలెంజ్ నీ ముందుకొచ్చి నిలబడ్డదండి. ఆ ఛాలెంజ్‌ని మనం క్లియర్ చేయాలని అనుకుంటున్నాం. అంటే అది ఒక ఫైనాన్షియల్‌గా అవ్వుండొచ్చు. పోనీ అలా తీసుకుందామండి. ఒక ఫైనాన్షియల్‌గా ఐశ్వర్యంతో అయ్యుండొచ్చు. ఆ ఐశ్వర్యం గురించి నువ్వు యూనివర్స్‌తో పోటీ పడి, ఆ సంకల్ప శక్తొచ్చి ఆ ఐశ్వర్యం గురించి తీసుకుంటున్నావు. తీసుకున్న ఆ ఛాలెంజ్‌కి ఒక ఆన్సర్ చెప్పే వరకు నువ్వు ఫైట్ చేసి, నువ్వు దాన్ని నువ్వు తిరిగి పొంది మళ్ళా ఆ పరిస్థితిని క్లియర్ చేసేసావు. మరి నీ లోపల? మరి నువ్వు కూడా అలా ప్రయత్నం చేయొచ్చు కదా! నువ్వు క్లియర్‌గా అయిపోవచ్చు కదా! నువ్వు చక్కగా మళ్ళా 7 ఇయర్స్ బేబీలాగా అయిపోవచ్చు కదా! అయిపోవచ్చు. అయిపోవచ్చు. మన సంకల్ప శక్తిని బట్టి, సంకల్ప సిద్ధిని బట్టి ఎవ్వరికైనా సరే అండి ధ్యాన ప్రచారం చేస్తున్నాం కదా! ఆ ధ్యాన ప్రచారంలో అంటే ఏదో ఒక సమస్యతో బాధపడని వాళ్ళు ఎవ్వరూ లేరండి. ఈ సృష్టిలో ఎవరు లేరిప్పుడు. పాపం చాలా పెద్ద పెద్ద టాస్కులుంటున్నాయి. ఆ టాస్కుల్లో నుంచి బయటికి రావడం తెలియక, దాన్ని ఆ బరువును మొయ్యలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఆ సమస్యకి ఇంకో సమస్యని, ఇంకో సమస్యని, ఇంకో సమస్య, ఇంకో సమస్య సృష్టించేసుకుంటున్నారు. ఏంటి అనంటే దానికి సొల్యూషన్ వెతుక్కోలేక సృష్టించుకుంటున్నారు. ఖచ్చితంగా నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ద్వారా సొల్యూషన్ దొరుకుతది. ఎంత అద్భుతమోనండి. నిజంగా నేను ఆ టాబ్లెట్లు పక్కకి పెట్టి మానేశాను. ప్రతి ఒక్కదానికి థాంక్స్ చెప్పడం నేర్చుకున్నాను. మొత్తం అంటే 21 రోజుల ప్రాసెస్‌లో మనం ఎక్కడా లేం. నేనెక్కడా లేనండి. ఆ గ్రాటిట్యూడ్ నేనయిపోయాను. అంటే ప్రతి చిన్నది, పెద్దది ఏదైనా సరే నువ్వు గుర్తించడం మొదలుపెట్టినప్పటికి, దాన్ని ప్రేమించడం మొదలుపెట్టినప్పటికి నిన్ను అక్కున చేర్చేసుకుంటది. ఒక తల్లి ఒక బిడ్డ ఉన్నదనుకోండి. ఆ రోజున ఆహారం వండే స్థితిలో లేదననుకోండి ఒక తల్లి. ఓ బిడ్ ఒద్ ఒక పిల్లలు ఎవరో ఒకళ్ళొచ్చి మీకు హెల్ప్ చేసి ఆహారాన్నంతా మేడం చెప్ ఇప్పుడు ఎక్కువ మంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో ఉన్నారు కదండీ! గ్యాసు. అంటే మెడిసిన్స్ వేసుకునే కొలది దాంతో ఒక దాని గురించి మెడిసిన్ వాడితే ఇంకొక ప్రాబ్లమ్ ఒస్తుంది. ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో. అస్సలు టాబ్లెట్లు లేకుండా అన్నది చేయలేకపోతున్నారు ఎవరు కూడా. ఎంత ఏ స్థితిలోకెళ్ళినా కూడా టాబ్లెట్లు లేని ప్రపంచంలోకెళ్ళలేకపోతున్నారు. ఎళ్ళాలి అనంటే నువ్వు ఆ ప్రాబ్లమ్‌తో ప్రయాణం చెయ్యాలి. నేను పోనీ గ్యాస్ గురించి చెప్తానండి. నేను కోవిడ్ టైంలో కోవిడ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండేది. పొట్టలో చాలా విపరీతమైన నొప్పొచ్చేదండి. విపరీతమైన నొప్పొస్తాం, ఏదైనా ఆహారాన్ని తీసుకుంటే అది సరిగ్గా అరగకపోవడం, అలాగ చానాళ్ళు ట్రావెల్ చేశాను నేను. ట్రావెల్ చేసి తర్వాత ఈ గ్రాటిట్యూడ్ గురించి అప్పటికే తెలుసండి నాకు. తెలుసు కానీ కొంచెం కొత్తలోనూ మనకి కొంచెం అహం ఉంటది కదా! ఎంత మనం రియలైజేషన్‌లో ఎంతున్నా కూడా మన లోపల కూడా అహం అన్నది ఉంటది. ఆ అహాన్ని బయటికి దాటి మనం వెళ్ళగలిగితేనే మనం ఆ ప్రేమ స్థితిలోకెళ్ళగలుగుతాం. నేను అంటే గ్యాస్ట్రిక్‌కి పరగడుపున బెళ్ళేసుకోమని సజెస్ట్ చేస్తారు కదండీ! ఆ గ్యాస్ట్రిక్‌కి టాబ్లెట్ యేసుకునేదాన్ని. టాబ్లెట్ యేసుకున్న మళ్ళా టాబ్లెట్ ఆపితే మళ్ళీ ఎందుకొస్తుంది? నిజంగా క్యూర్ అవ్వాలి కదా! టాబ్లెట్‌ని పంపించాం కదా! ఒక 10 రోజులు ప్రాసెస్ చేసామండి. 11 రోజున నువ్వు టాబ్లెట్ యేసుకోకపోయినా గానీ, నువ్వు పూర్వస్థితిలో ఉండాలి కదా! ఎందుకుండట్లేదు? ఎందుకుండట్లేదు అనంటే, అక్కడ దేంటి మనం దీనిని మనం రీసెర్చ్ చెయ్యాలి. మన మీద మనం ప్రయోగం చేసుకోవాలి. ప్రయోగం చేసుకోవాలని సరే అయితే నేను క్లాస్‌లో నేర్చుకున్నాను కదా! గ్రాటిట్యూడ్ చెప్దాం. కృతజ్ఞతలు చెప్దాం అని కృతజ్ఞతలు చెప్పడం మొదలుపెట్టానండి. కృతజ్ఞతలు ఎలాగంటే నాకు ఎక్కడ నొప్పొస్తుందో నా పొట్ట మీద నేను చెయ్యి వేసుకొని ఆహ్, "నేను ఏం పొరపాటు చేశానమ్మా నీకు?" మాట్లాడాలండి. మాట్లాడడం నేర్చుకోవాలి. మన సెల్స్‌తో మాట్లాడడం ఎంతసేపు మనం ఏం చూస్తామంటే మనకి రిప్లై ఇచ్చి దాంతోనే మనం టై అప్స్ అవుతాం.
అంతే కదండీ! ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నామంటే దానికి రిప్లై కావాలి మనకి. ఒక పనిని చేస్తున్నామనంటే ఒక ఒక రిప్లై ఉండాలక్కడ. అంటే మరి మన సెల్స్ మనతో మరి మాట్లాడితే, నువ్వు మాట్లాడే కొలిది మాట్లాడితే అంటే సెల్స్ యొక్క స్థితి ఏంటి అనంటే తగ్గించి చూపించడం. మాట్లాడడం అనంటే తగ్గించి చూపించడం. ఇప్పుడు నిన్న ఒక గంట నొప్పొచ్చింది. ఇవాళ అరగంట నొప్పొస్తది. అంటే నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి సెల్స్‌కి భాష రాదు గాబట్టి, నువ్వు చేసే పొరపాటుని ఏ అంటే నొప్పి రూపంలో చూపిస్తదండి. అలాగే నువ్వు కృతజ్ఞతా భావంతో ప్రేమించడం నేర్చుకుంటే, అది కూడా మార్చి ఎలా చూపిస్తదంటే తగ్గి చూపిస్తది. అలాగా మాట్లాడడం నేర్చుకున్నానండి. మాట్లాడడం నేర్చుకుని ఐ యామ్ సారీ అమ్మా! నీకు తగిన ఫుడ్డు అంటే నువ్వు సమస్థితిలో లేవు కదా! నీకు ఏదో ఒకటి పెట్టేస్తున్నానా నేను? నేను జాగ్రత్తగా కంట్రోల్‌గా నీకు ఏది అవసరమో అదే పంపిస్తాను నీ లోపలికి. అది ఏంటో కూడా నువ్వే చెప్పు నాకు. అని మాట్లాడడం మొదలుపెట్టానండి. ఐయామ్ సారీ అమ్మా! ప్లీజ్ ఫర్‌గివ్ మీ. రోజు నువ్వు ఇలా నొప్పొస్తే మరి నేనెలాగా? నా వర్క్ నేను చేసుకోవాలి కదా! నేను ఇంట్లో పని చేసుకోవాలి కదా! నా ఇమ్యూనిటీ నేను బై ఇది చేసుకుంటున్నాను కదా! ప్లీజ్ అమ్మా! ప్లీజ్ రా ఒక పిల్లలు మనం ఒక కోపగించుకుని ఒక పిల్లల్ని మనం ఎలా బుజ్జగిస్తామండి? అలాగే నేను బుజ్జగించడం మొదలుపెట్టాను. బుజ్జగించడం మొదలుపెట్టి, "ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ అమ్మ, ప్లీజ్ అమ్మ, ప్లీజ్ అమ్మ" అలా చెప్పుకుంటూ వచ్చినప్పటికి టాబ్లెట్లు మానేశానండి. తను పూర్వస్థితికి మామూలుగా వచ్చేసింది. అంటే ఎలా అంటే, మనం ఇప్పుడు మనకి గ్యాస్ట్రిక్ ఉంది అని అనుకున్నామనుకోండి. అనుకుంటే అప్పుడు ఇది గ్యాసు, ఇది గ్యాసు, ఇది గ్యాసు, ఇది తింటే నొప్పొస్తది, ఇది తింటే నొప్పొస్తదని మనం డిసైడ్ చేసేసుకుంటా ఉంటాం. కొన్ని ఆహార పదార్థాలు. ఇది మాత్రమే సూట్ అవుతది. ఇది మాత్రమే సూట్ అవుతది. ఇది మాత్రమే సూట్ అవుతదని కొన్నిటిని మాత్రమే తీసుకుంటాం. కొన్ని రకాల ఆహార పదార్థాలనే తీసుకుంటాం. కొంత ఆకలున్నా ఆపేసుకుంటాం. ఇది తింటే ఏం జరుగుతదో అని అనుకుంటాం కదా! ఎప్పుడైతే నువ్వు తీసుకునే ఆహారానికి కృతజ్ఞతలు చెప్పి నువ్వు లోపల పంపిస్తావో, నీ లోపల ఉన్న ఆర్గాన్స్‌కి ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతలు చెప్తావో, ఆటోమేటిక్‌గా ఈ 2 ఆకర్షణ సిద్ధాంతము లా ఆఫ్ అట్రాక్షన్ అండి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఏమవుతది అనంటే క్లియర్ చేసుకుంటూ వస్తదనమాట. ఆ క్లియర్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా పూర్వస్థితికి ఎళ్ళిపోతాం. అంటే అన్నిటిల్ని నువ్వు తినగలిగే శక్తిని నీ పూర్వస్థితికి తీసుకొచ్చేస్తదండి. నువ్వు అంటే టాబ్లెట్ యేసుకుంటే సెట్ అయిన ఆహార పదార్థాలే తీసుకునే నువ్వు గ్రాటిట్యూడ్ చెప్పడం వలన, కృతజ్ఞతా భావంతో ఉండడం వలన, నువ్వు ఎప్పుడూ ఇష్టపడే ఆహారాల్ని, నువ్వు ఎలా తీసుకునే ఆహార పదార్థాల్ని అన్నిటిని కూడా నువ్వు ఆహార పదార్థాలను కూడా కండిస్టెడ్ చేసుకోక్కర్ లేకుండా తీసుకోవచ్చు. అర్థమైందా అండి? అలాగే నేను ఒకసారి నాకు చేతి మీద కుక్కరు పేలి బ ఆహ్, ఇది చేతుల మీద బొబ్బలొచ్చినియండి. బొబ్బలొచ్చేస్తే అక్కడ ఈవినింగ్ టైమ్ కుక్కర్ పెట్టాను. కుక్కరు ఒకసారి విజిల్ రాకపోతే దాన్ని దింపి మళ్ళా దాన్ని యథావిధిగాను ఏదో చేశాను. ఏదో చేసి ఒక్కొక్కసారి ఏదేదో చేస్తా ఉంటాం కదండీ! ఏదో చేసి మళ్ళా పొయ్యి మీద పెట్టాను. పొయ్యి మీద పెడితే మళ్ళా విజిల్ రావట్లేదు. నేనేం చేశాను పట్టకర్రీ ఒకటి కొట్టాను. కుక్కర్‌లో ఒకటేసాను. ఒకటి ఇలాగ అని ఎందుకు రావట్లేదు నువ్వని అనుకుంటే అదేం చేసిందంటే పాపం ఆహ్, ఒక విజిలొచ్చిందండి. సరే ఇందాక నుంచి ఉడుకుతుంది కదా! ఫస్ట్ టైమ్ కూడా ఆపేసాను కదా! అని ఇది మొత్తం మీద ఏదో అయ్యుంటది ఇది. రైస్ పెట్టానండి. రైస్ ఏమైందో అని సరేలే అని నాకు కంగారాక దింపిన వెంటనే మన సెన్స్ ఉండాలి కదండీ! దింపిన వెంటనే నేను విజిలు కొంచెం ఇలా పైకి పెట్టి మూత తీసేసానండి. మూత తీసేస్తే ఆ ఉడుకుతున్న ఆహారం కుక్కరు చానాళ్ళ నుంచి పెడుతున్నానండి. అలాంటిది కుక్కరు దింపాక మాత్రమే ఉడుకుతదన్న సెన్స్ మర్చిపోయాను నేను. మర్చిపోయి తీసినప్పటికి అది టాప్‌కి తన్ని మొత్తం నేను నుంచున్న నా మీద పడిపోయి మొత్తం అంతా చిందరవందర అయిపోయిందండి వంటగదంతా. అయిపోయిన వెంటనే నాకు ఇక్కడ ఎదర ఇదంతా పడిపోయినాయండి. రైస్ అంతా ఇదంతా పడిపోయింది. ఈ చెయ్యి కాలింది. ఈ చెయ్యి కాలితే
ఈ శబ్దానికి మా పిల్లలిద్దరూ బయటకొచ్చేసారు. అమ్మ, అమ్మ ఏంటి, ఏంటి అనంటే, ఇలా కుక్కరు విజిలు తీయకుండా మొత్తం తీసేసాను. సరేలే ఏదో మొత్తం మీద కాలిపోయింది. ఏ ఏం జరిగింది అని చూసి వెంటనే మా వారికి ఫోను చేసి, ఇలా కుక్కర్ పేలింది డాడీ, అమ్మకి మొత్తం రైస్ పడిపోయింది అనంటే, మా వారు వస్తానే పాపం టాబ్లెట్లు, బర్ణాలు అయ్యేయో పట్టుకొనొచ్చేసారు. వచ్చినప్పటికి నా లోపల ప్రాసెస్ ఎళ్తుందండి. ఏంటి? మనం ధ్యానంలో ఉన్నాం కదా! అంటే జ్ఞానం ఉపయోగించలేదు నేను. ఐయామ్ సారీ వెంటనే చెప్పేసానండి కుక్కర్‌కి. నేను కొట్టడం తప్పు నేను. నేనెందుకు కొట్టాను? ఇన్నాళ్ళ నుండి నిన్ను వాడుతున్నాను. నిన్ను ఇంత అద్భుతంగా చూసుకుంటున్నావు నువ్వు. నువ్వెంతో సహకరిస్తున్నావు కదా! అయినా సరే నిన్ను ఎందుకు కొట్టానో కొట్టేసాను నేను. సరే ఐయామ్ సారీ అమ్మ. ఏ కర్మను నువ్వు ఇక్కడ తొలగించాలని నువ్వనుకున్నావో, ఆ కర్మ ఈ రూపంలో బయటికెళ్ళిపోయింది అని అనుకుని, నేను చేతిని చూసుకుంటూ మా పిల్లలిద్దరూ కుర్చీలో కూర్చోబెట్టారు. కుర్చీలో కూర్చున్నాను. కూర్చుని నా లోపల మాత్రం ఇదే అనుకుంటున్నాను. ఐయామ్ సారీ అమ్మా! ఐయామ్ సారీ అమ్మా! ఐయామ్ సారీ. పిల్లలు ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు గదండీ! ఎమోషనల్ అవుతుంటే నేను అన్నాను, "ఏ కర్మ పోవాల్సుంది, ఈ కర్మ ఈ రూపంలో పోయిందంతే. సూక్ష్మాతి సూక్ష్మంగా పోయిందని అనుకోవాలంతే. ఏది జరుగుతున్నాను. నేను అలా అనుకుంటున్నాను. మీరేం ఫీల్ అవ్వక్కర్లేదు" అని అంటున్నాను. అని శ్వాసను గమనిస్తున్నానండి నేను కుర్చీలో కూర్చుని. శ్వాసను గమనిస్తూ ఈ లోపల మా వారొచ్చారు. తెచ్చి ఆ బర్ణాలు రాశారు. టాబ్లెటు వేసుకోమని టాబ్లెట్ ఇచ్చారు. ఎంత కాలిపోయిన నిజంగా చెప్తే నమ్మరండి. ఇంత కాలిపోయిన చెయ్య ఇక్కడి నుంచి ఇక్కడి వరకు బొబ్బలొచ్చినియి. మంట ఆగిపోయిందండి నాకు. ఎవరైనా నమ్ముతారా అండి? నమ్మరెవరు. అంత అద్భుతం. మంట ఆగిపోయింది. మంట ఆగిపోతే ఈ టాబ్లెటు వేసుకున్నాను కానీ, అంటే వీళ్ళ సాటిస్ఫాక్షన్ గురించి వేసుకున్నాను. వేసుకున్నాను. మంట ఆగిపోయింది. ఇదేంటి ఇంత మంట ఎంత ఎంత మంటొచ్చేస్తదండి అసలు కాలితే ఆ బొబ్బలొచ్చే టైంలో ఆ పరిణామ ప్రక్రియలో ఎంత బాగా బొబ్బలొచ్చేసి మంటొచ్చేస్తా ఉంటది కదా! మంట తగ్గిపోయింది. వెంటనే ఒక అరగంటలో నాకు పిల్లలు అన్నం పెట్టిచ్చేస్తే స్పూనేసుకొని తినేసాను. ఏ రైట్ హ్యాండ్ అండి. స్పూనేసుకొని తినేసాను. ఎంత చేసేత్తన్నాను ఏంటబ్బా! అని అనుకుంటున్నాను. అయిపోయిందండి. ఆ రోజుకి ఆ ప్రాసెస్ అయిపోయింది. నేను మర్నాడు మామూలుగానే పాపం ఏదో వాళ్ళు చేయగలిగినంత క్లీనింగు చేశారు. మర్నాడు పొద్దుటే లేచి ఇదంతా ఎలా క్లీన్ చేయాలా అని ఆలోచిస్తున్నాను అప్పటికి. మర్నాడుకి సామాన్లెక్కువున్నాయి. అంటే రైట్ హ్యాండ్‌తోనే తోముతాం కదండీ! ఆ తోమడానికి నా చెయ్యి చాలా ఫ్రీగా ఉంది. చాలా ఫ్రీగా ఉంది. నేనే తోమేసుకుంటున్నాను. నేనే చేసేసుకున్నాను. పని చేసేసుకున్నాను. అలా తర్వాత 3 రోజులకి నాకు అమావాస్య క్లాసండి అక్కడ. మన ఊర్లో రావులపాలెని ప్రతి అమావాస్యకి క్లాస్ జరుగుతుంది. ఆ అమావాస్య క్లాస్‌కెళ్ళడానికి ఫుల్ హ్యాండ్స్ ఏసుకెళ్ళానండి డ్రెస్ ఏసుకొని. అంటే ఇది చూస్తే పాపం అంటే మనల్ని ఓదార్చడానికి మాట్లాడతారు కదా! అయ్యో! ఇది ఏం జరిగిందండి అని అడుగుతారు కదా! అందుకని నేను ఫుల్ ఏసుకుంటే ఎవరికీ కనిపించదు కదా! అని ఎళ్తే ఈ పైన బొబ్బలు కనిపిస్తున్నాయంట. కనిపించి "అదేంటి అమ్మగారు అలా కాల్చేసుకున్నారు" అని అడుగుతున్నారు నన్ను. ఇలా కుక్కర్ పేలిందండి అనంటే చేతి మీద చూసి అమ్మో! చాలా బొబ్బలొచ్చినియి అనంటే అక్కడ ఒక ఆవిడ అన్నారు. ఏంటి మీకింత ఎక్కువ కాలింది కదా! అయ్యో పాపం ఆహ్, ఈ చితికితే మీకు చాలా ఇబ్బందండి అని చెప్పారు. చెప్తే అవునండి. చితికితే అన్న ఆ మాట ఎళ్ళిపోయిందండి లోపలికి నాకు. ఎళ్ళిపోయి అయ్యబాబోయ్! ఈ చితికితే చాలా ఇబ్బందే కదా! అంటే పై చర్మం ఊడొచ్చేస్తది కదండీ! ఊడొచ్చేస్తదా అమ్మో! ఎన్నాళ్ళు రెస్ట్‌గా ఉండాలి బాబోయ్ దీని గురించి. పని చేయకపోతే కుదరదు కదా! ఇంట్లో పాపం పిల్లలకి చేతనవ్వదు కదండీ! ఏదో రకంగా మన పాత్ర ఉండాలి కదా! అని ఆలోచించేస్తున్నాను అప్పుడేను. ఆలోచించేసి అప్పుడు ఆవిడ మళ్ళా అంటే ఆ రోజంతా ఆ అమావాస్య క్లాస్‌లో కొంచెం ధ్యానం అది ఎక్కువ చేసి క్లాస్ అది విని ఆ పవర్స్ ఉంటాయి కదండీ! వచ్చాక నేను అనుకుంటున్నాను. నా లోపలే నేను అనుకుంటున్నాను. అమ్మ ఆ బొబ్బల్ని ఇలా టచ్ చేసండి. అమ్మాయి ఇదైతే అలా చెప్తున్నారు. కానీ నువ్వది కాదు కదా! నువ్వు నువ్వు పైకి రావడం అన్నది కాదు కదా! నువ్వేం చేయగలవో నువ్వది చెయ్యి. నేను థాంక్ యూ అమ్మా. నువ్వు పూర్తిగా నా శరీరంలోకి మెర్జయిపోతున్నందుకు థాంక్ యూ సో మచ్ అమ్మా.
నువ్వు లోపలికి ఇది కాకుండా ఈ ప్రాసెస్ కాకుండా వేరే ప్రాసెస్‌లో నువ్వు నాకు తగ్గించినందుకు థ్యాంక్ యూ అమ్మా అని చెప్పేసి నేను నైట్ పడుకున్నానండి. చెప్తే నమ్మరు. ఎవ్వరు నమ్మరిది. లోపలికెళ్ళిపోయినియండి అన్ని బొబ్బలు కూడా. ఇక్కడ బొబ్బలు కూడా ఒక్కటి కూడా శరీరం ఊడి రాలేదండి. ఇదిగోండి అసలు ఒక్క ఒక్కటి కూడా మచ్చుండదు. అంటే చూడండి, నేను కృతజ్ఞతలు చెప్పగానే లోపలికి అలాగ అణిగినట్టు లోపలికెళ్ళిపోయానండి. అంటే ఒక్కటి కూడా చర్మం ఊడి రాలేదు. కృతజ్ఞత చెప్తే ఏదైనా హీల్ చేసుకోవచ్చండి. చాలా అద్భుతం. మీరు ఎగ్జాంపుల్ చెప్పమన్నారని నాదే చెప్పాను. నేను ప్రయోగం చేసుకున్నాయే చెప్తానండి. 12:30 అయిపోయినట్టుంది పాపం మీరిచ్చిన టైము. అందరినీ ఆహ్వానించుకుందాం. సకల గెలాక్సీల్లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరినీ ఆశ్రయించుకుందాం. ముందుగా మనందరి పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఆహ్వానించుకుంటూ వారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, మన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. అందరూ ధ్యాన స్థితిలో హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చుందాం. ఎటువంటి ఆలోచన లేకుండా పూర్తిగా శ్వాస మీదే ధ్యాస. శ్వాసతో ఏకమవుతూ ఆ సెంట్రల్ సన్ నుంచి వస్తున్నటువంటి ఆ కాంతిని మన సహస్రారంలోకి ఆహ్వానించుకుందాం. ఆ కాంతితోటి మన తల భాగం అంతా నిండిపోతున్నట్టు చూడండి. ఆ దివ్యత్వపు కాంతితో మన తలలోని అన్ని భాగాలు, మెదడు కణాలు, లెఫ్ట్ రైట్ బ్రెయిన్స్, మన మస్తిష్కం అంతా కూడా ఆ కాంతితో నిండిపోయినట్టు ఊహించండి. ఆ కాంతి ఇప్పుడు మన కళ్ళ భాగంలోకి, నుదుటి భాగం అంతా కూడా నిండిపోయినట్టు చూడండి. మన థర్డ్ ఐలోకి కూడా కాంతి వెళ్తుంది. చెవుల భాగంలోకి, ముక్కు భాగంలోకి, దవడలు, దంతాలు, నాలుక, కొండ నాలుక అన్నీ కూడా ఆ కాంతితో నిండిపోయి ఎంతో శక్తివంతంగా తయారయ్యాయి. ఆ కాంతి మన గొంతు భాగంలోకి వెళ్ళిపోతూ ఉంది, నిండిపోతూ ఉంది. మన గొంతు భాగం అంతా ఆ సెంట్రల్ సన్ నుంచి వస్తున్నటువంటి కాంతితో నిండిపోయి మన గొంతు అంతా కూడా అద్భుతంగా మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి నాడులు, నరాలు అన్ని శుద్ధి జరిగి ఈ శుద్ధి చక్రం కూడా క్లెన్సింగ్ జరిగింది. మాస్టర్స్ ఊహించండి. నెమ్మదిగా ఈ కాంతి మన భుజాల్లోకి, మోచేతుల్లోకి, చేతులు, అరచేతులు, చేతి వేళ్ల వరకు కూడా అలా నిండిపోతుంది. కుడి ఎడమ భుజాలు, మోచేతుల్లోకి ఆ కాంతి అలా నిండిపోయింది. అద్భుతమైన శక్తిని అనుభూతి చెందండి. మెడ భాగంలోకి, వెన్నెముక భాగంలోకి కూడా ఆ కాంతి నిండిపోతూ ఉంది. అక్కడ అంతా కూడా సరికాని ఎనర్జీస్ అంతా ఈ కాంతి బయటికి పంపుతూ
శక్తితో నిండిపోయి ఎటువంటి పెయిన్స్ ఉన్నా అవన్నీ కూడా రిలీజ్ అయిపోతున్నాయి. వెన్నెముక భాగం, మెడ భాగం అంతా కూడా శుద్ధి జరిగి శక్తివంతంగా మారిపోయింది. ఇప్పుడు ఆ కాంతి మన హృదయ భాగంలోకి, ఊపిరితిత్తుల్లోకి కూడా నిండిపోతూ ఉంది చూడండి. ఊపిరితిత్తులు, హృదయం అంతా ఆ కాంతితో నిండిపోయి ఎంతో అద్భుతంగా శుద్ధి జరిగాయి. ఎటువంటి ఎమోషన్స్ ఉన్న వాటిలన్నింటినీ బయటికి రిలీజ్ చేసేయండి మాస్టర్స్. ఎన్నో పెయిన్స్ మన హృదయంలో, అవన్నింటినీ కూడా బయటికి రిలీజ్ చేసేస్తున్నాను సంకల్పించుకోండి. ఎంతో అద్భుతంగా ఆ కాంతి శుద్ధి చేస్తుంది మన బాడీని అంతా. ఆ ఎనర్జీస్ కూడా సెంట్రల్ సన్ నుంచి వస్తున్నటువంటి ఎనర్జీస్తో కాంతి దేహంగా మారిపోతూ ఉన్నాం మనం. సహస్రారం అంతా కూడా నిండిపోయింది. వెన్నెముక అంతా కూడా చాలా శక్తివంతంగా తయారైంది. గొంతంతా అద్భుతంగా శుద్ధి చేయబడింది. మన లంగ్స్ కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ ఏమున్నా కూడా పూర్తిగా క్లెన్సింగ్ జరిగిపోయింది మాస్టర్స్. ఇంకా కాంతలా విస్తరించుకుంటూ ప్యాంక్రియాస్, లివర్, పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవులు, యూట్రస్లోకి, ఓవరీస్లోకి కూడా అలా నింపబడుతూ ఉంది ఆ కాంతి. అలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ మన శరీరంలో పూర్తిగా క్లెన్సింగ్ జరుగుతుంది. ప్రతి అవయవాన్ని కూడా కాంతి చక్కగా శుద్ధి చేస్తుంది. బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది. ఇంకా ఇంకా తేలికగా అయిపోతున్నట్టు చూడండి. ఎంతో ప్రశాంతంగా బాడీ అంతా తేలికపడి కాంతితో నిండిపోయింది మాస్టర్. ఇప్పుడు కిడ్నీస్ లోకి, తుంటి భాగంలోకి కూడా కాంతి ప్రవహిస్తూ ఉంది. కిడ్నీస్ చూడండి ఎంతో అద్భుతంగా తయారైపోయాయి. చాలా శక్తివంతంగా తయారయ్యాయి. మన పిరుదులు, తొడలు కూడా కాంతితో నిండిపోయినట్టు చూడండి. జననేంద్రియ భాగాలన్నీ కాంతితో నిండిపోయి ఎంతో శక్తివంతంగా మారిపోయాయి. ఇంకా కాంతి తొడల నుంచి మోకాళ్ళలోకి కూడా విస్తరిస్తుంది. ప్రతి అవయవాన్ని కూడా అనుభూతి చెందుతూ ఆ కాంతిని మీ ఊహతో నింపండి మాస్టర్స్. మీరు ఎంతగా శుద్ధి చేసుకోగలిగితే అంత అద్భుతంగా దేహంగా మారిపోతుంది మన శరీరం అంతా. కాంతిని బాగా ఊహించుకుంటూ ప్రతి అవయవంలోకి కూడా నింపుకుంటూ
శుద్ధి చేయండి. ఆ ఎనర్జీని కూడా బాగా ఫీల్ అవ్వండి. ఆ కాంతి ధార మన శరీరం అంతా నిండిపోయింది. ఇంకా మోకాళ్ళ నుంచి ఆ పిక్కల భాగంలోకి, మడమలు, తొడలు, ఇంకా కాలి వేళ్ళ వరకు కూడా, పాదాల్లోకి, అరిపాదాల్లోకి కూడా చొచ్చుకుపోతూ ఉంది. మన మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు కూడా షట్చక్రాలని పూర్తిగా శుద్ధి చేసింది ఆ కాంతి. అవన్నీ సరైన అలైన్మెంట్లోకి వచ్చినట్టు చూడండి. అవన్నీ సమతా స్థితిలో అద్భుతంగా పనిచేస్తున్నాయి. తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ళ వరకు మనం కాంతిగా మారిపోయాం. మన 7 బాడీస్ కూడా అద్భుతంగా క్లెన్సింగ్ జరిగిపోయాయి. భౌతిక శరీరంతో పాటు మన 7 శరీరాలు పూర్తిగా శుద్ధి జరిగినట్టు చూడండి. మన ఆరా అంతా కూడా మన 72,000 నాడులు, గ్రంథులు, కణకణం, అణువులు అన్ని, పరమాణువులన్నీ శరీరం మొత్తం కూడా వజ్రదేహంగా మారిపోయినట్టు, కాంతితో నిండిపోయి ఎంతో శక్తివంతంగా మారిపోయింది. కాంతి దేహాన్ని ఒకసారి మీరు దర్శించండి. మీ ఎదురుగా ఆ కాంతి దేహం ఉన్నట్టు ఊహించండి. మీ చుట్టూ అంతా కూడా ఆ కాంతి అలా విస్తరిస్తూ విస్తరిస్తూ యావత్ ప్రపంచం అంతా నిండిపోయినట్టు చూడండి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా కాంతితో నిండిపోయి ఉన్నారు. మీ బంధుమిత్రులు, అన్ని, ప్రతి ఒక్కటి కూడా కాంతిగా మారిపోయినట్టు చూడండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఇంకా. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాం మనం. సెంట్రల్ సన్ నుంచి వస్తున్నటువంటి కాంతితో యావత్ ప్రపంచాన్ని, అన్ని విశ్వాలకి కూడా కాంతిని అలా విస్తరింపజేయండి. మీ నుంచి ఆ కాంతి వెళ్తున్నట్టు ఊహించండి. ఐ లవ్ మై సెల్ఫ్ అని చెప్పుకోండి. ఐ లవ్ మై సెల్ఫ్. అహం బ్రహ్మాస్మి, తత్వమసి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి. నేను పరమాత్మ నుంచి వచ్చినటువంటి పరమాత్మ స్వరూపాన్ని
కొన్ని అఫర్మేషన్స్ కూడా చెప్పుకుందాం. నేను గతాన్ని పూర్తిగా వదిలిపెట్టేస్తున్నాను. నేను ఇతరుల్లో ఉన్న దోషాలను ఎంచే తత్వాన్ని వదిలిపెట్టేస్తున్నాను. నాలోను మరి ఇతరుల్లో ఉన్నటువంటి దోషాలను ఎంచే తత్వాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను. మనలో ఎన్నో లోపాలున్నాయని అస్తమాటు మనం బాధపడుతూ ఉంటాం. మనం మనల్ని నిందించుకుంటూ ఉంటాం. అప్పుడు ఆత్మ ఎంతో కుచించుకుపోతూ ఉంటుంది మాస్టర్స్. అందుకని నాలోను మరి ఇతరులలో ఉన్నటువంటి దోషాలను గుణాలను నేను వదిలిపెట్టేస్తున్నాను. నాకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది అని చెప్పుకోండి. మనం ఎన్నో సార్లు నా జీవితం ఇంతే, ఇంకా ఎటువంటి ఎదుగుదల లేదు, అన్నీ పోగొట్టుకున్నట్టు మనం ఎన్నో నిరాశలకి లోనైపోతూ ఏమీ లేదని బాధపడుతూ ఉంటాం. ఎప్పుడు అలా అనుకోకుండా నాకు ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, ఎంత పాజిటివ్ థింకింగ్ లో ఉంటే అంత అద్భుతంగా మారిపోతుంది మన జీవితం అంతా. నాకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది అనుకోండి. మన శరీరం ఎప్పుడూ మనకి ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది, సందేశాలను ఇస్తూ ఉంటుంది, కానీ మనం వాటిని పట్టించుకోం. నా శరీరం పంపేటటువంటి సందేశాలన్నింటినీ కూడా నేను ప్రేమతో వింటున్నాను అని చెప్పండి. మీ శరీరంతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. ప్రతి అవయవానికి కూడా ఎంతో ప్రేమని పంచుతూ వాటిని ఎంతో చక్కగా వాటితో కమ్యూనికేట్ చేయండి మాస్టర్స్. మన దేహమే దేవాలయం కదా. నన్ను నేను ప్రేమించుకుని ఉన్నది ఉన్నట్లుగా నన్ను నేను అంగీకరించుకుంటున్నానని చెప్పండి. నన్ను నేను ప్రేమించుకుని ఉన్నది ఉన్నట్లుగా నన్ను నేను అంగీకరించుకుంటున్నాను. మళ్ళీ నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. మరి నేను నా మరి నన్ను నేను ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించుకుంటున్నాను. మంచిగా ఒప్పుకుంటున్నాను అనుకో. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. మరి నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. నా కుటుంబాన్ని నేను ప్రేమిస్తున్నాను.
నాకు కావలసిన జ్ఞానం ఎప్పటికప్పుడు ఆ విశ్వం నుంచి అందించబడుతూ ఉంటుంది. నాకు కావలసినటువంటి జ్ఞానం ఎప్పటికప్పుడు ఆ విశ్వం నుంచి అందించబడుతూ ఉంటుంది. నేను దైవికమైన జ్ఞానంతో నేను దైవికమైన విజ్ఞానంతో అనుసంధానమై ఉన్నాను. ఆ దైవత్వంతో అనుసంధానమై ఉన్నాను అనుకున్నా పర్వాలేదు. పూర్తిగా ఆ దైవత్వంతో అనుసంధానమై ఉన్నాను. నా అంతరంగంలో ఉన్నటువంటి నా ఇన్నర్ చైల్డ్‌ని నేను ప్రేమిస్తున్నాను. నేను చాలా శాంతియుతంగా, ఆనందంగా, సామరస్యంగా ఉన్నాను. నేను చాలా శాంతియుతంగా, ఆనందంగా, సామరస్యంగా ఉన్నాను. నా జీవితంలో నాకంతా మంచే జరుగుతున్నది. నా జీవితంలో నాకంతా మంచే జరుగుచున్నది. నా శక్తి, చైతన్యం మరి నా ఎరుక స్థితి మరింతగా రోజురోజుకి ఉన్నతంగా మారుతూ ఉన్నది. నా శక్తి, చైతన్యం మరి నా ఎరుక స్థితి ప్రతిరోజు రోజురోజుకి ఉన్నతంగా మారుతూ ఉన్నది. నాకు జీవితంలో తారసపడే ప్రతి వ్యక్తి పట్ల మరి ప్రతి జీవరాశి పట్ల నేను చాలా కరుణతో ఉన్నాను. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. నా జీవితంలో తారసపడే ప్రతి వ్యక్తి పట్ల మరి ప్రతి జీవరాశి పట్ల నేను చాలా కరుణతో ఉన్నాను. నాకు అవసరమైనదల్లా ఆ సృష్టి నాకెప్పుడు అంది అందించబడుతోంది. ఆ సృష్టి నుంచి నాకు ఎల్లప్పుడూ అందించబడుతూ ఉంది. నాకు అవసరమైనప్పుడు నాకు కావలసిందల్లా ఆ సృష్టి నుంచి నాకు అందించబడుతూ ఉంది. నాకు అవసరమైనదల్లా ఆ సృష్టి నుంచి నాకు అందించబడుతూ ఉంది. ఆ సృష్టికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పండి మాస్టర్స్.
నాకు పచ్చదనం, పరిశుభ్రత అంటే చాలా ప్రీతి. నా శారీరక బరువు సవ్యంగా ఉంది అని చెప్పండి. మీ బాడీకి పదే పదే చెప్తూ ఉండండి. నేను చాలా బరువు పెరిగిపోయాను, నేను అసహ్యంగా ఉన్నాను. ఇలాంటివి మన నోట్లోంచి రాకూడదు అస్సలు. యథావిధిగా ఎలా ఉన్నా అంగీకరించాలి. నేను చాలా అందంగా ఉన్నాను. మరి అందరూ నన్ను ఇష్టపడతారు. మన ఆలోచనలు, మన నమ్మకాలు ఎలా ఉంటే ఆ విధంగానే జరుగుతుంది. ముందర మనం సరి చేసుకోవాలి. మనం సరి చేసుకుంటే ఆ విధంగానే మన చుట్టూ మారుతుందన్నమాట. మనం మారితే మన చుట్టూ ఉన్నది మారుతుంది. సో, మనం బాగా ఉన్నట్టు, అందంగా ఉన్నట్టు, నేను చాలా అందంగా ఉన్నాను. మరి నన్నందరూ ఇష్టపడతారు. ఇదే థాట్ రావాలి. నేనెక్కడికి వెళ్ళినా నేను ప్రేమ అనే అనుభూతిని చెందుతాను. ఎక్కడికి వెళ్ళినా నేను ప్రేమనే అనుభూతి చెందుతూ ఉంటాను. నాలోని విలక్షతను నేను ప్రేమిస్తున్నాను, అంగీకరిస్తున్నాను. అంటే మనలో కొన్ని నెగెటివ్ నెగెటివ్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా అంగీకరించండి. వాటిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి నెగెటివ్స్ అన్నింటిని. ఉన్నా సరే వాటిని తిట్టుకోకుండా వాటిని అంగీకరించాలి. అంగీకరించి వాటిని మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న జానకి గారికి, సరస్వతి గారికి, డివైన్ లైట్ మెడిటేషన్ చేయించిన అనంతలక్ష్మి గారికి, క్లాస్ చెప్పిన మేడం ఉమా మేడంకి కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ అండి.